ఓకే. సో, ఇక నేను ప్రజెంటేషన్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి నా పీపీటీ ఓపెన్ చేసి మీకు స్టార్ట్ చేస్తాను. నా వాయిస్ క్లియర్ ఉంది అంటే ఒకసారి చాట్ బాక్స్‌లో యెస్ అని టైప్ చేయండి ప్లీజ్. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. రైట్. రైట్. సో, వై ఆర్ వి హియర్ టుడే? మనందరం ఇక్కడ ఎందుకున్నాం? మనకు కామన్ ఫ్యాక్టర్ ఏంటి ఇక్కడ కూర్చోబెట్టడానికి అంటే హెల్త్. ఎందుకంటే హెల్త్ ఈజ్ ఎ వెల్త్ అని చెప్తాం. సో, ఆరోగ్యమే మహాభాగ్యం. మరి అలాంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. సో, ఈరోజు మీటింగ్ అంతా కూడా హెల్త్ మీదే ఉంటుంది. కానీ ఇక్కడ జరుగుతున్న విషయాలు మీరు చూస్తే కొంచెం మీకు భయోత్పాతాన్ని కలిగించొచ్చు. ఎందుకంటే ఈరోజు నేను చెప్పిన మాటలు కాదు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సర్వే చెప్తుంది. 74% ఇండియన్స్ సఫరింగ్ ఫ్రమ్ స్ట్రెస్, మానసిక ఒత్తిడి. 88% ఫ్రమ్ యాంగ్జైటీ నుంచి సఫరింగ్ అవుతున్నారు. ఓకే. అలాగే ఈరోజు చేంజింగ్ ఇండియన్ డైటరీ హ్యాబిట్స్ వల్ల చాలా వరకు మెడికల్ డిజార్డర్ మనం చూస్తున్నాం. అలాగే డయాబెటిక్స్ అనేది వచ్చిన వాళ్ళలో చాలా వరకు మానసిక ఒత్తిడే ప్రధాన కారణం అవుతుంది. అందులో మోర్ ప్రోన్ టు డిప్రెషన్ అని చెప్తున్నారు. అలాగే ఈ రోజున లేడీస్‌లో చాలా వరకు చూస్తే చాలా సమస్యలు మనం చూస్తున్నాం. హార్మోన్ ఇంబాలెన్స్ దగ్గర నుంచి ఫైబ్రోమైల్జియా వరకు కనిపిస్తున్నాయి. అలాగే చాలా వరకు మస్కులోస్కెలిటల్ ఇష్యూస్ తోటి సఫరింగ్ అవుతున్నారు. అలాగే క్యాన్సర్స్ అనేవి ఈరోజు సర్వసాధారణం అయిపోయినాయి. దాంతో పాటు ప్రతి ఇంటిలో పెయిన్ అనేది ఒకటి ఉంటుంది. ఎవరో ఒకళ్ళు సఫరింగ్‌లో ఉన్నారు. అందులో బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఇలాంటి పెయిన్స్ అన్నీ కూడా మనం చూస్తున్నాం. అంటే ఈ రోజున సొసైటీలో ఎలా ఉంది అంటే హెల్త్ అంటే కంప్లీట్‌గా మన ఏదైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డెఫినిషన్ ఉందో ఆ డెఫినిషన్ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఓన్లీ శారీరకంగానే ఆరోగ్యంగా ఉండటం అనేది సరైన డెఫినిషన్ కాదు. కంప్లీట్‌గా చెప్పాలి అంటే హెల్త్ అంటే ఏ కంప్లీట్ స్టేట్ ఆఫ్ ఫిజికల్, మెంటల్ ఆల్సో సోషల్ ఆర్ స్పిరిచ్యువల్ వెల్ బీయింగ్ అని చెప్తారు. ఆ విధంగా చూసుకుంటే మనకి అన్ని రకాలుగా మనం మొత్తం కంప్లీట్‌గా హెల్తీగా ఉండాలి. అంటే మానసికంగా, శారీరకంగా అలాగే స్పిరిచ్యువల్‌గా గూడా మనం ఆరోగ్యంగా, హెల్తీగా ఉండాలనమాట. సో, అలా చూసుకుంటే ఈ రోజున సొసైటీలో పెయిన్ పాయింట్స్ ఒకసారి గుర్తు చేసుకుందాం. చాలా వరకు ఈరోజు సఫరింగ్‌లో నేను చూపించినట్టుగా మానసిక ఒత్తిడి, డిప్రెషన్, యాంగ్జైటీ, లెర్నింగ్ కాన్సంట్రేషన్ ఇష్యూస్, అలాగే ఫ్యామిలీ రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్, పెయిన్, ఇంజ్యూరీ, ఇన్సామ్నియా అంటే నిద్ర పట్టకపోవటం, ఇలాంటి ఎగ్జాషన్ అలసిపోవటము, స్ట్రెస్ ఫ్రమ్ వర్క్ అలాగే ఇంట్లో గూడా స్ట్రెస్ ఉంటుంది. హార్మోన్ ఇంబాలెన్స్, ఎలర్జీ ఇష్యూస్, లాస్ ఆఫ్ డైరెక్షన్, అన్‌వర్తీనెస్, ఫైనాన్షియల్ స్ట్రెస్, ఈవెన్ జాబ్ లాస్. సో, ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఫినాన్షియల్ స్ట్రెస్ చాలా వరకు. సో, ఇలాంటి ఇష్యూస్ అన్నీ గూడా ఈరోజు సొసైటీలో పెయిన్ పాయింట్స్‌గా మనం చూస్తున్నాం. కానీ వాస్తవంగా చూస్తే ఇవన్నీ గూడా మన గ్రాస్ బాడీ మీద ఎఫెక్ట్ చూపెడతాయి. అప్పుడు మనకేమంటే ఏదన్నా సింప్టమ్స్ బయటకొచ్చినప్పుడు అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కానీ వాస్తవంగా చూస్తే మన శరీరం అనేది ఒక గ్రాస్ బాడీయేనా? కాదు. ఎందుకంటే మెడిసిన్ పుట్టకముందే మన శరీరాన్ని అధ్యయనం చేసి, మన శరీరము డిఫరెంట్ బాడీస్ కలిగి ఉంటుంది. అంటే మనం ఏదన్నా హీలింగ్ జరిపించుకోవాలి అంటే, ఒక్క ఫిజికల్ బాడీలోనే హీలింగ్ చేస్తే గాదు. అది బియాండ్ ఫిజికల్ గూడా జరగాలి. అది గూడా ఎలా ఉండాలి అంటే, కంప్లీట్‌గా ఒక హోలిస్టిక్ మెథడాలజీలో ఉండాలి. అంటే హోలిస్టిక్ అంటే ఏంటి? ఆల్‌మోస్ట్ హోలిస్టిక్ లెవెల్ అంటే ఫిజికల్‌గా, మెంటల్‌గా ఇందాక నేను చెప్పినటువంటి అన్నిది. సో, ఈ విధంగా చూసుకుంటే ఈరోజు మన బాడీ అనేది గ్రాస్ బాడీ, సటిల్ బాడీ, క్యాజువల్ బాడీ ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే బేసిక్‌గా మనకు 3 బాడీలు కనిపిస్తాయి. సో, మన శరీరం నిర్మితమైంది ఎట్లా అంటే ఈ శరీరాలే కాకుండా పంచకోశాలతోటి నిర్మితమైంది. అందులో ఆనందమయ కోశ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, అన్నమయ కోశ ఇలా 5 కోశాలతోటి ఈ యొక్క శరీరం నిర్మితమైంది. ఇంకా చెప్పాలి అంటే శరీరంలో 7 రకాలైన ఎనర్జీ సెంటర్స్ షట్ చక్ర నిర్మితం అన్నమాట. సో, ఇలాగా సప్త ధాతువులతోటి. ఇవన్నీ గూడా మనకి మెడిసిన్ పుట్టకముందే యోగులు, మహానుభావులు మన యొక్క శరీరాన్ని ఆల్రెడీ అధ్యయనం చేసి చెప్పినటువంటి విధానం. మరి ఈ సందర్భంలో చూస్తే ఈరోజు ఆయుర్వేదం పుట్టిందేంటంటే బేసిక్‌గా ఇలాంటి పంచభూత కాన్సెప్ట్ మీద. పంచభూతాలు అలాగే సప్త ధాతువులు అనేదండి. అలాగే వాత, పిత్త, కఫాల మీద మనం ఆయుర్వేదాన్ని చూస్తాం. కానీ ఇప్పుడు మనం ఏంటంటే ఓన్లీ గ్రాస్ బాడీ మీదే ఫోకస్ చేస్తూ వెళ్తున్నాం. కానీ ఒక కంప్లీట్ హీలింగ్ జరగాలి అంటే మనం అన్ని ఏరియాల్లో గూడా దానికి తగ్గట్టుగా ఒక ప్రత్యేక విధానం ఉండాలి. ఆ ప్రత్యేక విధానాన్ని ఆల్రెడీ ఏంటంటే చాలామంది మనకన్నా ముందుగానే అంటే ఈవెన్ నాసా సైంటిస్టులు గూడా ఆ యొక్క సిస్టమ్‌ని అడాప్ట్ చేసుకొని వాళ్ళు వాడుతున్నారు. దాన్ని నథింగ్ బట్ క్వాంటమ్ థెరపీ. ఒకసారి ఇక్కడ చిన్న ఇంగ్లీష్‌లో ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్నాను. ఈ వీడియోలో కిందొచ్చే అంశాలు మీరు చూసుకుంటే తెలుగులో కనిపిస్తుంటే ఒకసారి వీడియో విందాం ఏంటన్నది. I met a scientist in Europe last year, and he's a scientist from NASA, working with astronauts
and looking after their health and well-being when they are far away in space. And I asked him, how do you manage with illnesses and diseases in space? When astronauts are living in the space station for 6 months, do they carry suitcases full of medicine with them? In anticipation that I might develop hernia, I might develop blood pressure, I might develop this, I might develop that. Do they carry medication with them? And what happens if they fall sick? He said, Swamiji, we are working on a new system of therapy known as quantum therapy, in which we are successfully using with the astronauts. What is that quantum therapy? He said, it is a computer with a special software. And in the computer, we feed in all the physical parameters, the blood pressure, the heartbeat, the pulse, the temperature, the respiration, all the physical parameters of the astronaut. A particular frequency to the person. The frequency of that person is captured by the computer. And no matter where the person is on the planet or out of the planet, as long as that person is alive, the computer will continue to pick up that frequency being emitted by the person. And through the computer, we can treat the person. If we know that he is going to have headache, we can feed in the information in the computer, and the electromagnets will be beamed from Earth to that person. And that beam of electromagnets will alter the function of his body in space, and he will not have headache. And he said, in this manner, we can treat many other illnesses. And we can anticipate by looking at these parameters through regular testing that there is the possibility of this particular disease coming up in this life and future and treat it. And he further said that hopefully by year 2050, we are working on that, but everybody will be carrying their own personal small computer with them, just monitoring their health and treating themselves. There won't be any need of medicine. There won't be any need of doctor. For major intervention, all these facilities will exist, but every person will have their own personal computer with their frequency. And if you look at it, you feel that headache is coming along, you just run the program for headache and headache will go away. If you feel low in energy, you zap yourself with feel good energy and you will be fine. I made a సో ఇక్కడ ఏం మాట్లాడుతున్నారో చూడండి. 2050 కల్లా రావాల్సినటువంటి టెక్నాలజీ ఈరోజు మన చేతుల్లోకి వచ్చేసింది. సో అది నాసా వాళ్ళు ఆల్రెడీ దాన్ని యూజ్ చేస్తున్నారు. సో దాంట్లో ముఖ్యంగా ఎనర్జీ మీద మాట్లాడుతున్నారు. ఎనర్జీ ఫీల్డ్ మీద మాట్లాడుతున్నారు. ఎలక్ట్రో మ్యాగ్నెటిజం యొక్క వేవ్స్ ఆ ఫీల్డ్ మీద మాట్లాడుతున్నారు. సో వాటన్నిటికీ మూలం ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న వ్యక్తి నికోలా టెస్లా. ఆయన ఏం చెప్తారంటే ఈ యూనివర్స్ని ఈ సీక్రెట్స్ని అర్థం చేసుకోవాలంటే థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ అండ్ వైబ్రేషన్ అని చెప్తారు. సో అలాగా ఈ రోజున ఆయన సమకాలికల్లో ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనేటువంటి సైంటిస్ట్ కూడా చెప్పిన మాట, ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఈజ్ ఎ వైబ్రేషన్ అని చెప్తారు. అంటే ఈరోజు మనం చూస్తున్నది ప్రతిదీ కూడా వైబ్రేట్ అవుతూనే ఉంటుంది. ఈవెన్ మనందరం ఇప్పుడు
ఇంట్లో కూర్చోనో లేకపోతే సంథింగ్ చూస్తున్నాం నిలకడగా. ఈవెన్ దెన్ మన బాడీలో నిరంతరం వైబ్రేషన్స్ ఉంటూనే ఉంటాయి. ఈరోజు నేను మాట్లాడుతున్నానంటే నా నోట్లో ఉన్న నాలుక కూడా వైబ్రేట్ అవుతుంది. తద్వారా శబ్దం పుడుతుంది. ఆ శబ్దం మీకు రీచ్ అవుతుంది. అలాగా ప్రతీదీ గూడా మనం ఈ రోజున కదులుస్తు మూమెంట్‌తో ఉంటుంది. ఆ మూమెంట్ ఉంటే వైబ్రేషన్స్ అనేవి ఉంటాయి. అది కామన్. సో, అదే విధంగా ఇక్కడ మీరు చూస్తే ఈ రోజున మనకి ఏదైతే ఇల్‌నెస్‌లో ఉన్నామో, ఈ ఇల్‌నెస్‌లో ఉన్నటువంటి వాటి మీద ఇప్పటివరకు మనం చూస్తున్నటువంటి కెమికల్‌గా కెమిస్ట్రీ, డ్రగ్స్ అవన్నీ చూసాం. ఒక్కసారిగా ఈ ఎనర్జీ బేస్‌లో ఉన్న ఫిజిక్స్‌ని వాడుకుంటూ మనం వెల్‌నెస్‌లోకి రావచ్చు అని చెప్పేటువంటి కాన్సెప్ట్ ఇది. సో, ఆల్రెడీ చాలామంది మనం ఈ యొక్క పద్ధతి ద్వారా బెనిఫిట్ పొందుతున్నారు. సో, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అండ్ దట్స్ ఆల్ థియర్ ఇట్ ఈస్. అంటే ఎనర్జీ అంటే ఇక్కడ చెప్పేది ప్రాణశక్తి. అలాంటి ప్రాణశక్తిని గూడా మనం పలకరించగలగాలి అంటే వి హావ్ ఏ ఫ్రీక్వెన్సీస్. ఆ ఫ్రీక్వెన్సీస్ అనేవి నథింగ్ బట్ ద కమ్యూనికేషన్ ఆఫ్ అవర్ సెల్స్ కావచ్చు, లేదా ద లాంగ్వేజ్ ఆఫ్ కాస్మోస్ కావచ్చు. సో, ఇది అన్ని రకాలుగా మన యొక్క మన శరీరాన్ని, మన శరీర లేయర్స్‌ని గూడా కదిలించేటువంటి శక్తి ఈ యొక్క తరంగాలకి ఉంటుంది. సో, ఆ విధంగా చూసుకుంటే ఈ ఫస్ట్ 1937లో డాక్టర్ రైఫ్ అని చెప్పేటువంటి ఒక సైంటిస్ట్ ఏం చేశారంటే, ఈయన మైక్రోస్కోప్‌ని గూడా కనుగొన్నారు. ఆయన ఈ ఫ్రీక్వెన్సీస్ మీద చాలా అధ్యయనం చేసి దాదాపు 16 మంది క్యాన్సర్ పేషెంట్స్‌కి ఫ్రీక్వెన్సీ థెరపీ ఇవ్వటం ద్వారా, అందులో 14 మంది శరీరాల్లో ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత అసలు క్యాన్సర్ కణాలే లేకుండా నయమైపోయింది. సో, అలాగా అది చూసిన తర్వాత ఈ యొక్క టెక్నాలజీ ఎనర్జీ బేస్‌లో ముందుకు రావడం చూసి చాలామంది అది సపోర్ట్ ఇవ్వకుండా అప్పటికే ఉన్నటువంటి కెమికల్, ఫార్మాస్యూటికల్ అంతా గూడా ఈయన మీద దాడి చేసి, ఈయన ల్యాబొరేటరీని తగలబెట్టి, ఈయన్ని జ్యూరీ నుంచి తొలగించి, ఆ యొక్క నాలెడ్జ్‌ని కరప్ట్ చేశారనమాట. బట్ ఏమంటే ఆ యొక్క సైంటిఫిక్ ఫ్రాటర్నిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గూడా మళ్ళీ దీన్ని టేకప్ చేసి అప్పటినుంచి ఇది ఇలాగా ముందుకెళ్తూనే ఉంది. కాపోతే ఎందులో ఎళ్తుంది అంటే ఓన్లీ డయాగ్నోస్టిక్‌లోనూ లేపోతే సంథింగ్ టూల్స్‌లోనూ మనం ఈ యొక్క సైన్స్‌ని వాడుతున్నాం గానీ, ఎప్పుడు గూడా ట్రీట్మెంట్ విషయాల్లో మనం పెద్దగా తీసుకోలేదు. ఇక్కడ ఒక చిన్న I am the only that I know survivor of stomach and esophagus cancer in this nation. I'm the only one that I know. Right? I did it with frequency. A man by the name of Lionel Life in 1934 had a microscope and invented a particular device. I found one of his original devices. I used it and it got rid of my cancer, and I haven't. చూసారు గదా! ఆయన చెప్పినటువంటి సందర్భంలో అప్పట్లో ఉన్నటువంటి రికార్డ్ అన్నమాట ఇది. సో, ఆ విధంగా చూసుకుంటే ఈ యొక్క తరంగ వైద్యం ఏదైతే ఉందో ఫ్రీక్వెన్సీ థెరపీ అనేది సో, ఇప్పటిది కాదు. సో, ఇది చాలా బలవంతమైనటువంటి టెక్నాలజీ. ఫ్రీక్వెన్సీస్ అనేవి ఇక్కడ మనని శబ్ద తరంగాలుగా మనం కొలుస్తాం. ఇవి మన శరీరంలో ట్రావెల్ చేస్తే ఇంకా చెప్పాలంటే మీకు అది దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా 3 బెనిఫిట్‌లేంటంటే మనకు అవసరం లేని వాటిని షాటర్ చేయగలుగుతాయి. అలాగే మనకి వద్దనుకున్నటువంటి పాథోజన్స్‌ని న్యూట్రలైజ్ చేయగలుగుతాయి. అలాగే మనకి ఏవైతే సెల్స్ ఉన్నాయో, ఆ సెల్స్‌ని స్టిమ్యులేట్ చేసేటువంటి శక్తి గూడా ఈ యొక్క తరంగాలకి ఉంటది. ఇప్పుడు ఒక చిన్న శబ్ద తరంగానికి సంబంధించిన ఎక్స్‌పెరిమెంట్ ఉంది చూడండి. ఇదేం చేస్తున్నామంటే ఇక్కడ ఒక గాజు గ్లాస్ మీద ఆ యొక్క శబ్ద తరంగాన్ని ప్రయోగించినప్పుడు అది రెసొనేట్ అవుతుంది. ఆ యొక్క శబ్దానికి రెసొనేట్ అయ్యి ఆ ఉన్నటువంటి మ్యాటర్ ఏదైతే ఉందో, ఆ మ్యాటర్ స్ట్రక్చరు ఆ రెసొనెన్స్‌ని తట్టుకోలేక అది షాటర్ అవ్వగలిగిందన్నమాట. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు ప్రాక్టికల్‌గా శబ్ద తరంగాన్ని పంపించారు దాని మీదకి. ఇంకొంచెం సౌండ్ తగ్గించాను. ఆ విధంగా ఆ యొక్క ఫ్రీక్వెన్సీ ఏదైతే ఎళ్ళిందో అది ఆ యొక్క మ్యాటర్‌ని గూడా రెసొనేట్ చేయనటువంటి శక్తి ఇక్కడ మనం చూస్తున్నాం. సో, యాక్చువల్‌గా ఇవన్నీ గూడా గత సెంచరీస్ నుంచి గూడా చాలా వరకు మనకి ఈ యొక్క డయాగ్నోస్టిక్ టూల్స్‌లో డెవలప్ అవుతూ వస్తున్నాయి. ఈ రోజున మీరు చూస్తే ఇది ఇప్పుడొచ్చినది కాదు. సో, మనం చూసే ఈసీజీ, ఈఈజీ ఇవన్నీ గూడా బేస్డ్ ఆన్ ద ఫిజిక్స్ అండ్ ఎనర్జీ సైన్సెస్ అన్నమాట. ఎనర్జీస్ మీద బేస్ అయ్యి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ మీద బేస్ అయ్యి పనిచేసాయి. సో, దానికి సంబంధించి ఇక్కడంతా గూడా టెక్నాలజీ బేస్ మీద ఇక్కడ బుక్స్ అన్నీ ఇవ్వటం జరిగింది. బాడీ ఎలక్ట్రిక్ అని, అలాగే రెజొనెన్స్ ఎఫెక్ట్ అని చెప్పి, అలాగే ఫ్రీక్వెన్సీ స్పెసిఫిక్ మైక్రో కరెంట్ అని, వైబ్రేషనల్ మెడిసిన్ అని చెప్పి చాలా రకాలైన బుక్స్ ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. కావాలంటే ఇంకా లోతుగా దాని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు సంబంధించి ఒక ఆయన గురించి చెప్పాలి. ఈయన బర్ఖర్డ్ హిమ్. ఈయన ఒక జర్మన్ ఫిజిసిస్ట్. ఈయన ఏం చేశారంటే దాదాపు
ఎయిట్ డైమెన్షన్ థియరీ మీద రీసెర్చ్ చేసి ఆయన దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ని గెయిన్ చేశారు. అలాగే దాని థీసిస్ అంతా కూడా ఇప్పుడు మనకి అందుబాటులో ఉంది. ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో చూస్తే ఈ రోజున మార్కస్ షిమ్కీ గారికి ఈయన నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్‌ని అంటే మన శరీరం అనేది ఒక ఫీల్డ్‌తో ఉంటుంది. అందులో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్, బయోలజిటిక్ ఫీల్డ్ అనేది అలాగే ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అనేది మన బాడీకి ఎప్పుడు కూడా అటాచ్ అయి ఉంటుంది. సో, ఆ ఫీల్డ్ మీద పనిచేసేటువంటి ఒక ఫ్రీక్వెన్సీస్ అన్నిటిని కూడా ఆయన ఆ నాలెడ్జ్‌ని మార్కస్ షిమ్కీ గారికి ట్రాన్స్‌ఫర్ చేశారు. కానీ మార్కస్ షిమ్కీ గారు మన ఇండియాకి రావటము దాదాపు 10 సంవత్సరాలు ఇక్కడున్న వేదిక్ కల్చర్ తోటి, ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ తోటి అంతా ఇక్కడున్న పెద్ద పెద్ద స్పిరిచువల్ లీడర్స్‌ని అలాగే మిగతా ఈ నేచర్‌లో ఉన్నటువంటి ఎనర్జీస్‌ని వాటిని ఎలా క్యాప్చర్ చేయాలన్నది తెలుసుకోవటము. తద్వారా ఏం చేశారంటే మార్కస్ షిమ్కీ గారు దాదాపు 9,00,000 ఫ్రీక్వెన్సీస్‌ని ఆయన ఇన్వెంట్ చేశారు. ఆ విధంగా మళ్ళీ జర్మనీ వెళ్ళి ఆ 9,00,000 ఫ్రీక్వెన్సీస్ అన్నీ గూడా ఇంత పెద్ద కాంప్లెక్స్ మిషన్‌లో మనం ఇక్కడ టైమ్ వేవర్ అనేటువంటి ఒక సిస్టమ్ ద్వారా తీసుకొచ్చారనమాట. కాపోతే ఏమంటే ఇందులో ఇది ఎవరు పడితే వాళ్ళు వాడేది కాదు. ఓన్లీ డాక్టర్లు, థెరపిస్ట్‌లు ఇలాంటి వాళ్ళు మాత్రమే తీసుకునేటువంటి సిస్టము. కానీ ఒక కామన్ మ్యాన్‌కి అందుబాటులో రావడం కోసం ఆయన ఏం చేశారంటే అందులోంచి 1,44,000 ఫ్రీక్వెన్సీలు ఒక చిన్న డివైస్‌లో పొందుపరిచారు. సో, ఆ విధంగా ఈరోజు మనం చెప్తున్న టెక్నాలజీ అంతా గూడా ఈ సిస్టము. సో, దీని పేరొచ్చేసి హీలీ అంటారు. ఇప్పుడు నేను గూడా ఇక్కడ ధరించాను. సో, ఆ విధంగా చిన్నగా ప్రతి మనిషి కామన్ మెన్ వాడుకునే విధంగా అందుబాటులో తీసుకొచ్చినటువంటి సిస్టమ్ అనమాట. ఒకసారి చిన్న వీడియో చూద్దాం మనం. In the vast expanse of the universe, everything is energy, pulsating at different frequencies. From the farthest stars to the cells in our body, frequency is the language of the cosmos. Just like these marvels of nature, our bodies are a symphony of frequencies, each one playing a crucial role in our well-being. Introducing Healy, a revolutionary wearable device that understands the language of your body's energy. With Healy, experience personalized wellness guidance. It's not just a device, it's a gateway to aligning your body's frequencies for holistic health. Healy taps into your unique energy signature using information field technology to read and adjust your frequencies. Whether it's tackling pain, enhancing relaxation, or improving your overall wellness, Healy is your personalized well-being companion. It's more than just a wearable. It's a new way of living, in tune with your body's natural rhythm and the universe's energy. Join the Healy movement. Embrace the power of frequencies and unlock the potential of your vitality and well-being. Beyond imagination, within reach, Healy, the frequency of well-being. సో, అలాంటి ఒక టెక్నాలజీ ఈరోజు మనకి అందించడం మార్కస్ షిమ్కీ గారు మనకిచ్చినటువంటి ఒక అద్భుతమైన వరంగా నేను భావిస్తాను. సో, ఇలాంటి టెక్నాలజీ రావడానికి ప్రధాన వ్యక్తులు మార్కస్ షిమ్కీ గారు, క్రిస్టియన్ హార్పర్ గారు. సో, ఇదొక చిన్న వేరబుల్ డివైస్. దాదాపు 64 దేశాల్లో ఈ కంపెనీ ఉంది. 20 మిలియన్ అప్లికేషన్ ప్రాక్టికల్‌గా వాడి దాని రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి ఇవ్వడం జరుగుతుంది. మోర్ థాన్ 5,000+ యూజర్స్ అందులో 2,000 మంది డాక్టర్లు, థెరపిస్ట్‌లు అందరూ కూడా దీనికి సంబంధించి క్లినికల్ డేటాని సబ్మిట్ చేస్తూ ఈ రోజున ఈ యొక్క టెక్నాలజీ వెల్‌నెస్‌లో అంటే మన వెల్ బీయింగ్‌ని ఎన్హాన్స్ చేసుకోవడానికి అందరూ వాడుకోదగ్గటువంటి ఒక వస్తువైతే ఈ యొక్క హీలీ టెక్నాలజీ అన్నమాట. ఇదో దాదాపు చూస్తే ప్రపంచవ్యాప్తంగా 64 దేశాలకు ఎక్స్‌పాన్షన్ అయింది. ఇందులో గ్రేట్ అడ్వైజరీ బోర్డ్ కూడా ఉంది. హోలిస్టిక్ అడ్వైజరీ బోర్డ్. అందులో మీరు చూస్తే వాళ్ళ పేర్లు మీరు కొట్టి చూడండి. వాళ్ళ యొక్క దాదాపు 40, 50 సంవత్సరాల రీసెర్చ్ అంతా కూడా ఈ ఫ్రీక్వెన్సీస్ థెరపీ మీద ప్రయోగాలు చేశారు. సో, అలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు మనకి అడ్వైజరీ బోర్డ్‌గా కనిపిస్తారు. సో, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ వైస్ చూసుకుంటే ఈ రోజున ఇది మేడ్ ఇన్ జర్మనీలో రీసెర్చ్ అవ్వటము, తయారవ్వటం కూడా జర్మనీలోనే. అలాగే దాంతో పాటు మొత్తం 64 దేశాల్లో కూడా ఇది ఎక్స్‌పాన్షన్ అయింది. అట్ ద సేమ్ టైమ్ పేటెంటెడ్ టెక్నాలజీ ఇలాగే సెక్యూరిటీ కమ్యూనికేషన్స్‌లో గాని, అట్ ద సేమ్ టైమ్ దీనికంటూ ఒక ఐడెంటిఫికేషన్ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన అన్ని సర్టిఫికేట్స్ మన వెబ్‌సైట్‌లో పొందుపరచడం జరిగింది. ఇది ముఖ్యంగా హీలీ క్లాస్ 2A మెడికల్ డివైస్ కింద యూరోప్ అంతా కన్సిడర్ చేస్తారు. అలాగే ఎఫ్‌డీఏ క్లియరెన్స్ పొందినటువంటి యూఎస్ఏలో
పెయిన్ అండ్ స్టిమ్యులేషన్ సంబంధించి ఎఫ్డీఏ క్లియరెన్స్ కూడా పొందింది డివైస్. అలాగే మన ఇండియాలో వెల్నెస్ ప్రొడక్ట్‌గా దీన్ని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అఫైర్స్ నుంచి ముఖ్యంగా చెప్పాలి అంటే CDISO అనేటువంటి సంస్థ ద్వారా మనకి సర్టిఫికేషన్స్ వచ్చాయి. అందువల్ల హీలీ అనేది ఒక కంప్లీట్‌గా మన యొక్క వెల్ బీయింగ్‌ని ఎన్హాన్స్ చేయడానికి పనిచేస్తుంది. సో, ఈ ప్రాసెస్‌లో ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీని గురించి చెప్పడానికి డాక్టర్ రవినారాయణ గారిని మనం పిలుచుకుందాం. సో, రవి గారు ప్రముఖ ఫ్రీక్వెన్సీ థెరపిస్ట్ అన్నమాట. ఈ యొక్క సిస్టమ్ మీద దాదాపు 13 ఏళ్లుగా పనిచేస్తూ, ఈరోజు మనకి ఇండియాకి ఈ టెక్నాలజీని అందించిన వ్యక్తులు ఆయన ప్రథములు. సో, మేమందరం కూడా ఆయన ద్వారానే ఈ టెక్నాలజీని క్యాప్చర్ చేసుకున్నాం. సో, ఆ విధంగా ఇక్కడ మనకి రవి గారిని ఇన్విటేషన్ ఇద్దాం. సో, వెల్కమ్ డాక్టర్ రవి గారు. టేక్ దిస్ విర్చువల్ మైక్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ మల్లేశ్వర గారు. సో ఇప్పటివరకు మల్లేశ్వర గారు అద్భుతంగా అసలు ఈ ఫ్రీక్వెన్సీస్ ఏంటి, అసలు ఆ ఫ్రీక్వెన్సీ యొక్క ఎఫెక్ట్ ఏంటి, మన బాడీ పైన ఆ ఫ్రీక్వెన్సీస్ ఎలా పనిచేస్తున్నాయి అనే అంశాన్ని, అంటే ఇది ఇవాళ రోజు స్టార్ట్ కాలేదండి. యాక్చువల్ మెయిన్ సబ్జెక్ట్ అది ఇంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది ఎన్నో సంవత్సరాల రీసెర్చ్, అంటే 18th సెంచరీ నుంచి స్టార్ట్ అయింది అన్న అంశము మనం అర్థం చేసుకోవాలి. సో అలా డెవలప్ అవుతూ అది ఈరోజు ఒక కామన్ మ్యాన్ చేతిలోకి, అంటే ఎవరికి వాళ్ళు మన ఆరోగ్యం మన చేతిలోకి వచ్చేసింది. సో మన ఆరోగ్యాన్ని ఈ చిన్ని డివైస్ ద్వారా మనమే ఎట్లా కాపాడుకోవచ్చు అనేదే ఈ టోటల్ సబ్జెక్ట్ అన్నమాట. సో మీరందరూ కూడా ఈ రోజు రావడం, మీ విలువైన టైం ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఇప్పుడు మనం అసలు ఈ డివైస్ మన బాడీలో ఎలా పనిచేస్తుంది, అసలు ఎలా మన హెల్త్ ని మనం ఈ డివైస్ ద్వారా, ఈ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ ద్వారా మనం కాపాడుకోవచ్చు అన్న అంశాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఎస్. సో ఒక్కసారి ఈ డివైస్ ఎట్లా మన బాడీ మీద పనిచేస్తుంది, అసలు ఫ్రీక్వెన్సీస్ ఎలా పనిచేస్తున్నాయి అని తెలుసుకునే ముందు అసలు మన బాడీ గురించి ఒక్కసారి అర్థం చేసుకున్నామండి. మన బాడీ ఇది మేడప్ ఆఫ్ ఆర్గాన్స్. ఆర్గాన్స్ లోకి వెళ్తే మన ఆర్గాన్స్ ఎలా తయారయ్యాయంటే టిష్యూస్ అంటామండి, అంటే కణజాలాలు. కణజాలాలు ఎట్లా తయారయ్యాయంటే సెల్స్, కణాలు అంటాం. అవి ఎలా తయారయ్యాయంటే మాలిక్యూల్స్, ఆటమ్స్, సబాటమిక్ పార్టికల్స్. ఇంకా లోపలికి వెళ్తే మన మొత్తం కూడా యూనివర్స్ ఎనర్జీ తయారైంది. ఆ ఎనర్జీ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ అండ్ వైబ్రేషన్. ఇప్పటిగా ఫ్రీక్వెన్సీ ఎఫెక్ట్ ఏందో మల్లేశ్వర గారు మీకు డెమోలో చూపించారు. వైబ్రేషన్ ఎఫెక్ట్ చూపించారు. అంటే ఎక్కడో మనం సౌండ్ వైబ్రేషన్స్ పంపిస్తే గ్లాస్ పగిలిపోయింది. అంటే ఈ వైబ్రేషన్స్ అంత పవర్ ఉంటుంది. వైబ్రేషన్స్ ఏం చేస్తున్నాయి అనేది అది మనం ప్రాక్టికల్ గా మనకు చూపించారు. అలానే ఫ్రీక్వెన్సీ ఎలా చూస్తుంది, ఏం ఇంపాక్ట్ అవుతాయి మన బాడీ మీద ప్రాక్టికల్ గా చూసాం. సో ఈ విధంగా చూస్తే మన బాడీ అనేది టోటల్ గా సెల్స్ తో తయారైతే ఈ సెల్స్ అన్ని కూడా ఎనర్జీతో తయారయ్యాయి. ఈ విషయం అర్థం చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు మన బాడీలో ఉన్న సెల్స్ ఆరోగ్యంగా ఉండాలంటే వాటి యొక్క ఎనర్జీ అనేది బ్యాలెన్సింగ్ ఉండాలండి. ఎప్పుడైతే సెల్స్ కి అందాల్సిన ఎనర్జీ బ్యాలెన్సింగ్ అవుతుందో అప్పుడు సెల్స్ అన్ని కూడా ఆరోగ్యంగా ఉంటాయి. సో ఇక్కడ రెండే అంశాలు మనం గుర్తుంచుకున్నామండి. ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే బాడీ అనగానే ఓన్లీ ఫిజికల్ బాడీగా చూసామండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బాడీ అనగానే ఎనర్జీ బాడీగా చూడండి. ఇది అర్థం చేయడానికి ఈ టాపిక్ అండి. మన బాడీ అనేది మన బాడీ కాదండి, ప్రపంచం మొత్తం కూడా ఎనర్జీతో తయారైంది. ఈ ఎనర్జీస్ ఇంబ్యాలెన్సే మనకు హెల్త్ ఇష్యూస్ అండి. సో మనకు వచ్చే ప్రతి అనారోగ్య సమస్య రావడానికి ముఖ్య కారణమే ఈ ఎనర్జీ ఇంబ్యాలెన్సెస్. ఆ ఎనర్జీ ఎప్పుడైతే బ్యాలెన్స్ ఉంటుందో మన బాడీలో సెల్స్ ఆరోగ్యం ఉంటాయి. సెల్స్ ఆరోగ్యం ఉంటే టిష్యూ ఆరోగ్యం ఉంటుంది. టిష్యూ ఆరోగ్యం ఉంటే ఆర్గాన్ ఆరోగ్యం ఉంటుంది. ఆర్గాన్స్ ఆరోగ్యం ఉంటే మన బాడీ ఆరోగ్యం. ఇది అర్థం చేసుకుని నెక్స్ట్, మరి ఈ సెల్స్ ఎందుకు డ్యామేజ్ అవుతున్నాయి అని అంతా తెలుస్తున్నాం. నెక్స్ట్, సెల్స్ ఎందుకు డ్యామేజ్ అవుతున్నాయంటే ఒక ఆరోగ్యవంతుని యొక్క ఆరోగ్యమైన సెల్, ఇది ఒక క్లినికల్ స్టడీ అండి. ఆరోగ్యవంతుని యొక్క ఆరోగ్యమైన సెల్ యొక్క వోల్టేజ్ వచ్చేసి -70 millivolts. అలానే సెల్ స్ట్రక్చర్ వచ్చి 12 milliమైక్రాన్స్ కింద డిఫైన్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కామన్ మ్యాన్ బీపీ ఎంత అంటే 120/80 అని మనం చెప్తాం. అట్లానే కామన్ మ్యాన్ షుగర్ ఎంత, థైరాయిడ్ ఎంత ఉండాలి అనేది ఒక స్కేల్ అనేది ఉంది మనకి. అలానే మన బాడీ యొక్క సెల్ యొక్క వోల్టేజ్, దాని యొక్క స్ట్రక్చర్ కూడా ఒక స్కేల్ ఉందండి. అదే ఈ 70 millivolts, -70 millivolts అండ్ 12 milliమైక్రాన్స్. రకరకాల కారణాల వల్ల ఈ సెల్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో సెల్స్ ఎందుకు డ్యామేజ్ అవుతాయి, అసలు మన బాడీలో ఉన్న సెల్స్ కి ఏం ప్రాబ్లం అవుతుంది ఫస్ట్ అంటే, మొదటిగా ఫిజికల్ ప్రాబ్లమ్స్. ఫిజికల్ ప్రాబ్లమ్స్ అంటే ఎగ్జాంపుల్ చెప్తానండి. మనందరికి తెలిసినాయి పొల్యూషన్, కంటామినేషన్. ఈ 2 పాయింట్స్ నేను చెప్తాను.
పొల్యూషన్ అంటే మేము అందరూ తెలుసు, గాలి కలుషితం అయిపోయింది, నీళ్లు కలుషితం అయిపోయినాయి, ఫుడ్ కలుషితం అయిపోయింది. ఇంకోటి కంటామినేషన్, కల్తీ, ఫుడ్ లో కల్తీ, వాటర్ లో కల్తీ, తినే ఆహారంలో కల్తీ. మరి ఇవన్నీ బాడీలోకి వెళ్తున్నాయి. మరి వెళ్ళినప్పుడు అవి బాడీలో ఉన్న సెల్స్ డ్యామేజ్ చేస్తాయా లేవా? చేస్తున్నాయి. ఇది ఫిజికల్ లెవెల్. రెండో కారణం ఉందండి మన సెల్స్ డ్యామేజ్ అవ్వడానికి. ఆ కారణం ఏంటంటే టెన్షన్, స్ట్రెస్, యాంగ్జైటీ, కోపము, ఇమోషన్స్, ఇవన్నీ ఉంటాయా ఉండవా? డెఫినెట్గా ఉంటాయి. బాధపడొద్దు అని చెప్పడం ఈజీ, టెన్షన్ పడొద్దు అని చెప్పడం ఈజీ, కానీ టెన్షన్ పడకుండా ఉండడం చాలా కష్టం. పరిస్థితులు అలాంటివి. మనం ₹1,00,00,000 పెట్టుబడి పెట్టి లాస్ అయ్యామనుకోండి, టెన్షన్ పడకుండా ఏమవుతామండి? ₹1,00,00,000 కదండి, చిన్న విషయం కాదు. సో దాన్ని కూడా ఆపలేదు. సో అవన్నీ ఫీలింగ్స్. సో దానివల్ల కూడా మన బాడీలో సెల్స్ డ్యామేజ్ అవుతాయి. మూడోది సోషల్ ఎలిమెంట్స్ అండి. సోషల్ ఎలిమెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఏదైనా విషయం, ఎవరన్నా ఒక విషయం అన్నారు, అది మనకు సంబంధం లేని విషయం అండి, మనం సొంతంగా చేసుకోలేదు, కానీ ఒక వ్యక్తి ఒక మాట అన్నారు మనం, అది మనం మర్చిపోలేకపోతున్నాం, అదే రిపీట్ అవుతుంది, అది మన బాడీని ఫిజికల్ గా మెంటల్ గా డ్యామేజ్ చేస్తుంది. సో ఈ విధంగా ఫిజికల్ గా మన బాడీ సెల్స్ డ్యామేజ్ అవుతుంది, సైకలాజికల్ లెవెల్లో డ్యామేజ్ అవుతుంది, అలాగనే సోషల్ లెవెల్లో కూడా డ్యామేజ్ అవుతుంది. ఇలా రకరకాల కారణాల వల్ల మన బాడీలో ఉన్న సెల్స్ ఒత్తిడికి గురై అవి డ్యామేజ్ అవుతున్నాయి. ఎప్పుడైతే సెల్ డ్యామేజ్ అయిందో ఆటోమేటిక్ గా దాని యొక్క వోల్టేజ్, ఎనర్జీ అనేది కోల్పోతుంది. ఆ -70 కాస్త -50కి, -30, -10 అట్లా స్టెప్ బై స్టెప్ ఎనర్జీ కోల్పోయి ఆ సెల్ యొక్క స్ట్రక్చర్ కూడా డ్యామేజ్ అవుతుంది. సెల్ వోల్టేజ్ డ్యామేజ్ అవుతుంది, సెల్ స్ట్రక్చర్ డ్యామేజ్ అవుతుంది. అలా డ్యామేజ్ అయిపోయి ఫస్ట్ మనకు వచ్చేది ఏంటంటే పెయిన్, ఆ తర్వాత ఇన్ఫ్లమేషన్ అంటాం, వాపు, ఆ తర్వాత సెల్ డివిజన్, ఫైనల్ గా సెల్ డెత్. సెల్ డెత్ అయితే టిష్యూస్ అనే డెత్ అయితే ఏమవుతుందండి? నెక్స్ట్ ఆర్గాన్ డ్యామేజ్ అయితే బాడీ డ్యామేజ్. అప్పుడు మనకి రోగాలు బాడీ బ్లడ్ వస్తుంది. సో మనకు అన్ని రోగాలు రావడానికి కారణం ఎక్కడుందయ్యా అంటే సెల్ లెవెల్లో. దాన్ని పాడు చేస్తుంది ఎవరయ్యా అంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్. మరి వీటన్నిటిని ఆపగలుగుతామా? పొల్యూషన్ ఆపగలుగుతున్నామా? పోనీ టెన్షన్, స్ట్రెస్ ఆపగలుగుతున్నామా? లేదా సోషల్ గా వచ్చే డ్యామేజ్ ఆపగలుగుతున్నామా అంటే ఆపలేకపోతున్నాం. ఏవి మన చేతుల్లో లేవండి. అవన్నిటిని మనం అనుభవిస్తూనే ఉన్నాం, దానివల్ల సఫర్ అవుతూనే ఉన్నాం. మరి వాటి నుంచి మరి ఈ సెల్స్ డ్యామేజ్ కాకుండా అసలు కాపాడుకోవడం ఎట్లా? అందుకే మేము ఏం చెప్తామంటే ఎవరికి, ఈ డివైస్ ఎవరికి అంటే ప్రతి ఒక్కరికండి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి. ఎందుకంటే వీటన్నిటి నుంచి మన బాడీలో సెల్స్ డ్యామేజ్ కాకుండా నిరంతరం మనం కాపాడుకుంటూనే ఉండాలి. ఎట్లయితే మనం డ్రైవింగ్ చేసుకుంటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటున్నాము, అలానే కార్ డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నాము, అట్లానే రోజు పెట్టుకొని మన సెల్స్ డ్యామేజ్ అవ్వడం మనం చూస్తున్నాం. అది మెయిన్ ఉద్దేశం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూద్దామండి ఏ విధంగా ఈ డివైస్ మన బాడీలో సెల్స్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. రైట్, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. యా, ఏ విధంగా కాపాడుతుంది అంటే ఈ డివైస్ నుంచి మన బాడీలోకి ఒక థెరపీ వెళ్తుందండి. ఆ థెరపీని ఏమంటామంటే మేము మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ అంటాం. ఇండివిజువలైజ్ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ థెరపీ, IMF అండి. డివైస్ పేరు హీలీ, పనిచేసేది సెల్ పైన, చేసే థెరపీ పేరు వచ్చేసి IMF, ఇండివిజువలైజ్ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ. అంటే ఏంటి? ఈ రెండు పదాలకు అర్థమైపోతే మొత్తం ఈ డివైస్ మన బాడీలోకి వెళ్ళి ఎలా పనిచేస్తుందో మనకు తెలిసిపోతుంది. రైట్, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. యా, ఫస్ట్ మైక్రో కరెంట్ ఎఫెక్ట్ తెలుసుకుందామండి. ఈ డివైస్ నుంచి మన బాడీలోకి వెళ్ళేది ఏంటంటే మైక్రో కరెంట్. ఆ మైక్రో కరెంట్ యొక్క ఉపయోగం ఏముంటున్నాయా అంటే ఇంక్రీజెస్ అమినో యాసిడ్ ట్రాన్స్పోర్టేషన్ బై 40%, ఇంక్రీజెస్ ప్రోటీన్ సింథసిస్ బై 70%, ఇంక్రీజెస్ ATP ప్రొడక్షన్ బై 500 times. దీన్ని నేను సమ్మరైజ్ చేసి సింప్లిఫై చేసి చెప్పేస్తానండి. ఇది టెక్నికల్ గా. లాజికల్ గా చూసుకుంటే ఏంటంటే అంటే మనం తిన్న ఆహారం ఉందండి, ఆ తిన్న గాలి పీలుస్తున్నాం, అలానే నీరు తీసుకుంటాం, ఇవన్నీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఎనర్జీగా మారుతాయండి. ఇలా ఎనర్జీగా మారకపోతే మనం తిన్నట్టే లెక్క. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన అందరికి కామన్ గా తెలిసిన పాయింట్స్ నేను చెప్తున్నాను. చాలా మందికి ఇప్పుడు మనందరికీ కాల్షియం డెఫిషియన్సీ, డి విటమిన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ. మరి ఇవన్నీ డెఫిషియన్సీస్ ఎందుకు వస్తున్నాయి? కాల్షియం తీసుకుంటలేమా అంటే పాలు తాగుతున్నాము, టాబ్లెట్లు వేస్తున్నాం.
డి విటమిన్ తీసుకుంటలేమా? సూర్యుడు ఉన్నాడు, రోజు పోయి సూర్యుని దగ్గర కూడా నిల్చుంటాం. B12 ఫుడ్ లో తీసుకుంటాం, అయినా సరే బ్లడ్ లో మాత్రం కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు కనిపించట్లేదు? ఎందుకు డెఫిషియన్సీ వస్తుంది? దానివల్ల ఎందుకు మనం సఫర్ అవుతున్నాం? ఇది మనం అర్థం చేసుకోవాలండి. డెఫిషియన్సీ వస్తుంది, ట్రీట్మెంట్ చేసుకోవడం అది వేరే విషయం అండి. అసలు డెఫిషియన్సీ ఎందుకు రావాలి? ఇంతకుముందు ఇన్ని, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ నుంచి ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితంకి వెళ్తే అప్పుడు డి విటమిన్ తెలుసా ఎవరికైనా? కొన్ని బీటవెల్ తెలుసా? కొన్ని కాల్షియం డెఫిషియన్సీ తెలుసా? మోకాలు చిప్పలు రీప్లేస్ చేసుకున్నారా వాళ్ళు 3 లక్షలు పెట్టి? మన పూర్వీకులు ఎవరైనా చేయించుకున్నారా? లేదే. మరి ఇవన్నీ ఎందుకు పెరుగుతున్నాయి? ఎందుకు పెరుగుతున్నాయంటే మనం తినడం ముఖ్యం కాదండి, అది ఒంటికి పట్టడం ముఖ్యం. మన తిన్న ఆహారము కలుషితం అయిపోయి అది ఒంటికి పట్టకపోతే, దాంట్లో వాల్యూస్ లేకపోతే ఏ విధంగా మన సెల్స్ సస్టైన్ అవుతాయండి? ఛాన్స్ లేదు. సో ఫస్ట్ ఈ డివైడ్ చేసే పని ఏందో తెలుసా అండి? మన తిన్న ఆహారం నుంచి మనం నేచర్ నుంచి ఏదైతే మన బాడీకి ఇస్తున్నామో, ఆ ఇచ్చిన దాంట్లో ఏదైతే ఎనర్జీ మన బాడీకి సెల్స్ కి చేరాలో ఆ చేరే ఎనర్జీని ఇది కన్వర్ట్ చేసేస్తుంది. ఎనర్జీ కన్వర్షన్ చేస్తుంది ఈ డివైస్. అంటే తిన్న ఆహారాన్ని ఎనర్జీ కన్వర్ట్ చేసేస్తుంది. ఎందుకంటే మన బాడీలో కన్వర్షన్ లేదండి, బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్. ఇప్పుడు మనం చెప్పిన రీజన్స్ వల్ల. రెండో పాయింట్కి వస్తున్నా. ఆ కన్వర్ట్ అయిన ఎనర్జీ మన బాడీలో ఉన్న ప్రతి సెల్ కి అందాలి. ట్రాన్స్పోర్టేషన్ అంటాం. ట్రాన్స్పోర్టేషన్ అంటే ఇప్పుడు ఎట్లయితే బయట ట్రాఫిక్ జామ్ ఉందో మన బాడీలో ట్రాఫిక్ జామ్ ఉంది. మన బాడీలో ట్రాఫిక్ జామ్ అయింది, మనం వాటర్ ద్వారా, ఫుడ్ ద్వారా, నీరు ద్వారా ఏదైతే మన బాడీలోకి తీసుకున్నామో దాంట్లో మంచి ఉంది, చెడు ఉంది. మంచి బాడీ వాడుకుంటది, చెడు బాడీ బయటికి తీసేస్తుంది యూరిన్ ద్వారా, స్వెట్ ద్వారా, మోషన్ ద్వారా. మరి తీయగా కొన్ని బాడీలో మిగిలిపోతున్నాయండి. వాటి మనం ఏమంటామంటే టాక్సిన్స్ అంటాం. ఎప్పుడైతే టాక్సిన్స్ మన బాడీలో అక్యుములేట్ అయినాయో అప్పుడు ఏమవుతుంది? ఎనర్జీ ట్రాన్స్మిషన్ అనేది ఉంటుంది. ఒక సెల్ కి ఎక్కువ సెల్ కి మధ్య ట్రాన్స్మిషన్, కమ్యూనికేషన్ అనేది, ఎనర్జీ ట్రాన్స్మిషన్ అనేది ఉంటుంది. సో తద్వారా ఎనర్జీ అందక సెల్స్ డ్యామేజ్. సో ఈ డివైడ్ చేసే రెండో పని ఏంటంటే ఆ కన్వర్ట్ అయిన ఎనర్జీ మన బాడీలో ఉన్న ప్రతి సెల్ కి ట్రాన్స్మిట్ అయ్యేది చేస్తుంది, ఎనర్జీ ట్రాన్స్మిట్. ఇక మూడో పని ఈ డివైడ్ చేసే పని జరుగుతుంది, ఎనర్జీ స్టోరేజ్ పెంచిస్తుంది. ఎనర్జీ స్టోరేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే దీనికి చాలా నచ్చిన ఎగ్జాంపుల్ చెప్తానండి, నాకు చాలా ఇష్టమైన ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం కొత్తగా మొబైల్ కొనుక్కుంటామండి, ఛార్జింగ్ లో పెడితే 3-4 రోజులు వస్తుంది. అదే మొబైల్ వాడగా ఛార్జింగ్ లో పెడితే ఏమవుతుందండి? ఒక 5-6 సంవత్సరాలు వాడినాం అనుకో, 2-3 సంవత్సరాలు వాడామనుకోండి, గంటలో 2 గంటలు ఛార్జింగ్ డౌన్ అయిపోతుంది. అట్లనే కంటిన్యూ చేసుకుంటూ పోయామంటే ఛార్జింగ్ లో పెట్టి ఫోన్ మాట్లాడుకోవచ్చు. మరి కొత్త మొబైల్ కి పాత మొబైల్ కి తేడా ఏంటి? అట్లనే యంగ్ ఉన్న బాడీకి ఓల్డ్ బాడీకి తేడా ఏంటి? ఏజ్ ఎట్లా పెరుగుతుంటుందో మన బాడీలో సెల్స్ ఆ ఎనర్జీ స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోతుంటాయి. అందుంచే ఎంగేజ్ వాళ్ళు ఉపవాసం ఉన్న ఫుడ్ లేట్ అని తట్టుకోగలుగుతారండి. అదే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఫుడ్ లేట్ అయిందో, ఫుడ్ ఉపవాసం ఉందనుకోండి తట్టుకోలేదు. ఎందుకు? ఎనర్జీ స్టోరేజ్ ఉండదు, తొందరగా డ్రైన్ అవుట్ అయిపోతుంది. అంటే మన బాడీలో ముఖ్యమైన ఈ 3 ప్రాసెస్ మస్ట్ అండి. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మేము అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కొనుక్కొని తింటున్నాము, ఫ్రూట్స్ తింటున్నాము, వెజిటేబుల్స్ తింటున్నాము, అన్ని తింటున్నాం, డాక్టర్ గారు చెప్పిన సలహాలు అన్ని పాటిస్తున్నాం, అయినా కూడా మాకు హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయంటే ఇదేం చెప్తున్నాండి, మనం తీసుకోవడం ముఖ్యం కాదు, అది కన్వర్ట్ చేయాలి, ట్రాన్స్మిట్ చేయాలి, స్టోరేజ్ చేసుకోగలగాలి. ఆ 3 పనులు ఈ డివైస్ మన బాడీలో ఉన్న సెల్స్ కి చేయాలి. అది మన బాడీ యొక్క సెల్ఫ్ మెకానిజం. ఆ మెకానిజం ని సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేయడం వల్ల మన బాడీలో ప్రతి సెల్ కి ఎనర్జీ అంది, ఆ సెల్స్ అన్ని కూడా హెల్తీగా యాక్టివ్గా మెయింటైన్ అవుతుంది. బాగుందండి? ఎస్, దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ అండి ఈ మైక్రో కరెంట్ యొక్క, ఈ డివైస్ యొక్క ఉపయోగం. ఇంకా రెండోది, ఈ డివైస్ నుంచి మన బాడీలోకి వెళ్ళేది అంటే ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి ఇప్పుడు మనం చూస్తాం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఎస్, ఫ్రీక్వెన్సీస్. ఇప్పటిదాకా మల్లేశ్వర గారు వారి ప్రజెంటేషన్ లో వండర్ఫుల్ గా ఫ్రీక్వెన్సీస్ యొక్క ఎఫెక్ట్ చెప్పారు. ఇదే చాలా కోర్ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇక్కడ. ఈ డివైస్ లో నుంచి మన బాడీలోకి ఫ్రీక్వెన్సీస్ వెళ్తాయి. ఫ్రీక్వెన్సీస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ డివైస్ మన బాడీకి పెట్టుకొని మనం బ్రెయిన్ కి ట్రీట్మెంట్ చేయాలనుకోండి, బ్రెయిన్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవాలి. కిడ్నీని స్ట్రెంత్ చేసుకోవాలంటే కిడ్నీ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవాలి. హార్ట్ ని స్ట్రెంత్ చేసుకోవాలంటే హార్ట్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవాలి. మరి ఈ డివైస్ కి ఇది హార్ట్ మీదే పనిచేయి, ఇది కిడ్నీ మీద పనిచేయి, ఇది బ్రెయిన్ మీద పనిచేయని ఎవరు చెప్తారు? మరి దీనికి మైండ్ ఉండాలి కదండి, దానికి డైరెక్షన్ ఇచ్చేది ఎవరు?
ఆ డైరెక్షన్ ఇచ్చేది ఫ్రీక్వెన్సీ. సో ఈ డివైస్ లో కూడా మన బాడీకి సంబంధించిన అన్ని ఫ్రీక్వెన్సీస్, ఏ ఫ్రీక్వెన్సీలో మన బాడీ సెల్స్ కమ్యూనికేట్ అవుతాయో, హార్ట్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, కిడ్నీకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, లివర్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, బాడీలో అన్ని అవయవాలకు ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీలోనే ఇది మన బాడీలోకి వెళ్తుంది. ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీలో మన బాడీకి వెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిందో ఆటోమేటిక్ గా ఆ అవయవం మీదే పనిచేస్తుంది, పక్క అవయవాలను తెలియజేది. మీరు ఏ ఫ్రీక్వెన్సీ కలిగిస్తుంటే ఆ అవయవంలో సెల్స్ మీద పనిచేస్తుంది. హార్ట్ ప్రోగ్రామ్స్ కలిగిస్తుంటే హార్ట్ ఫ్రీక్వెన్సీ, కిడ్నీ ప్రోగ్రామ్స్ కలిగిస్తే కిడ్నీ. మరి ఫ్రీక్వెన్సీ అనేది మనకు అర్థమైపోయింది. మరి దీని యొక్క ఉపయోగం ఏముంటుంది? ఉపయోగం ఏముంటుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చేస్తాను. మీరు రోజు టీ తాగడం మొదలుపెట్టారండి, ఒక 3 నెలలు టీ తాగండి. 3 నెలల తర్వాత టీ అలవాటైపోతుంది మా బాడీ. ఆ తర్వాత మీరు తాగకుండా మానేయండి, మీకు హెడ్ఏక్ వస్తుంది, ఇరిటేట్ అవుతారు, స్ట్రెస్ ఫీల్ అవుతారు, యాంగ్జైటీ ఫీల్ అవుతారు, లాస్ట్ కోపం కూడా వస్తుంటుంది. అంటే టీ మానేయడానికి ఎంత ఇబ్బంది పడాలో అంత ఇబ్బందులు పడతారు. మైగ్రేన్ అటాక్స్ వచ్చి వామిటింగ్ కూడా అయిన వాళ్ళు ఉంటారు. లాస్ట్ మళ్ళీ టీ స్టార్ట్ చేయాల్సింది. ఒక్కసారి టీతో స్టార్ట్ అయ్యి కొంతమంది రోజుకి 5-10 టీలు కూడా తాగే పరిస్థితికి వెళ్ళిపోతారు, తాగకుండా ఉండలేని పరిస్థితి. అంటే బాడీ ఏం చేసిందండి? అలవాటు. ఏదైనా మీరు కంటిన్యూగా మన బాడీకి సప్లై చేసుకుంటూ వెళ్తే ఆ సప్లై చేసిన ఇన్ఫర్మేషన్ అనేది మన బాడీ యొక్క సెల్స్ లో స్టోర్ అయిపోయి ఉంటుందండి. మానేయాలంటే మానేయడానికి ఒప్పుకోదు. ఎగ్జాంపుల్, ఇంకో ఎగ్జాంపుల్. ఇప్పుడు షుగర్ ఉన్న వ్యక్తి ఉన్నాడండి. షుగర్ ఉన్న వ్యక్తికి మన బాడీలో ఉన్న సెల్స్ అన్ని కూడా పుడుతుంటాయి, చనిపోతుంటాయండి. ఇది మనంతా తెలుస్తుంది. మరి షుగర్ ఉన్న వ్యక్తికి పాత సెల్స్ చనిపోతే మరి కొత్త సెల్స్ కి షుగర్ ఉన్న సంగతి ఎట్లా తెలుసు? మన బాడీలో ఉన్న సెల్స్ అన్ని పుడుతున్నాయి, చనిపోతున్నాయి. మరి పాత సెల్స్ కి టీ అలవాటు ఉంది, మరి కొత్త సెల్స్ కి టీ అలవాటు ఎట్లా తెలుస్తుంది? ఇదే ఫ్రీక్వెన్సీ అండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మనం 3 నెలల నుంచి టీ తాక్కుంటూ వెళ్తే సెల్స్ కి రోజు టీ సప్లై చేసామండి, అలవాటు అయిపోయింది మన బాడీలో సెల్స్. ఇప్పుడు టీ మానేద్దామంటే మానేయట్లేదు. ఎందుకు మానేయట్లేదంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది మన కొత్త సెల్స్ కూడా స్టోర్ అయ్యింది. మరి పాత సెల్స్ చచ్చిపోయి కొత్త సెల్స్ పుడుతుంటే మీరు ఈ కొత్త సెల్స్ కి టీ అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది? మానేయాలి కదా. మరి కొత్త సెల్స్ కి షుగర్ ఎట్లా ఉంది? కొత్త సెల్స్ కి బీపీ ఎట్లా కంటిన్యూ అవుతుంది? కొత్త సెల్స్ కి థైరాయిడ్ ఎట్లా కంటిన్యూ అవుతుంది? అంటే మన బాడీలో సెల్స్, పాత సెల్స్ చనిపోయి ఏమవుతాయి తెలుసా అండి? ఆ చనిపోయే తర్వాత ఏవైతే పుట్టే సెల్స్ ఉంటాయండి, ఆ సెల్స్ కి ఈ ఇన్ఫర్మేషన్ ని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇన్ఫర్మేషన్, దాన్నే ఫ్రీక్వెన్సీ. మీరు చెడు అలవాటు చేస్తే చెడు ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ అవుతుంది, మంచి అలవాటు చేస్తే మంచి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ అవుతుంది. మన సెల్స్ కి ఇది మంచి చెడు తెలియదండి. మీరు ఏది అలవాటు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ ని మనం ఏం చేస్తుందండి, క్యారీ చేయడం అంటారు. రోజు పెట్టుకుని అలవాటు చేస్తే బొట్టుని క్యారీ చేస్తాండి. మీరు రోజు చెప్పులు వేసుకుని నడవడం మొదలెడితే చెప్పులు వేసుకుని నడుస్తుందండి. రోజు చెప్పులు వేసుకుంటే చెప్పులు వేసుకుని నడుస్తుంది. అంటే ఏ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ట్రాన్స్మిట్ చేస్తారో ఆ ఇన్ఫర్మేషన్ మన బాడీలో కొత్త సెల్స్ కి క్యారీ అవుతాయి. ఆ ఇన్ఫర్మేషన్ ని, నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ని మనం ఈ ఫ్రీక్వెన్సీ ద్వారా ఏం చేస్తామంటే పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ చేస్తాం. ఇక్కడ అన్ని కూడా ఏం చేశారంటే మన బాడీకి సంబంధించిన అన్ని అవయవాల యొక్క పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసి పెట్టారండి. అలా స్టోర్ చేయడం వల్ల ఒక చిన్న ఇప్పుడు నెక్స్ట్ మనకి స్లైడ్స్ లో చెప్తారు. కంటైన్మెంట్ సిస్టమ్, కంటైన్మెంట్ యాక్టివిటీ అని 2 ప్రోగ్రామ్స్ ఉంటాయండి ఈ డివైస్ లో. ఆ ప్రోగ్రామ్ రెగ్యులర్ గా మనం పెట్టుకుంటే టీ అలవాటు అయిన టీ మానేస్తాం, మొబైల్ అలవాటు అయిన వాళ్ళు మొబైల్ మానేస్తారు, అలానే సినిమాలు అంటే ఇప్పుడు ఉన్నాయి కదా, సిగరెట్ మానేస్తారు, ఆల్కహాల్ మానేస్తారు. ఎందుకు మానేస్తారు అంటే అది పోయి షాప్ని ఏం ఆపదండి, మిమ్మల్ని కూడా ఏం ఆపదు, లోపల ఇన్ఫర్మేషన్ నే చేంజ్ చేస్తారు. ఆ ఇల్హెల్తీ ఇన్ఫర్మేషన్ ని హెల్తీ ఇన్ఫర్మేషన్ కింద మారుస్తుంది. ఎప్పుడైతే ఆ ఇన్ఫర్మేషన్ హెల్తీగా మారిందో ఆటోమేటిక్ గా మన అలవాటు మనం ఆటోమేటిక్ గా డిస్కనెక్ట్ అవుతాం, మనకు తెలియకుండానే మానేస్తాం. అంటే ఈ డివైస్ లోంచి మన బాడీకి సంబంధించిన హెల్తీ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ చేసే విధానాన్ని ఫ్రీక్వెన్సీస్ అంటారు. అంటే ఏ అవయవాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ అవయవం మీద పనిచేయడం, ఆ అవయవంలోకి హెల్తీ ఇన్ఫర్మేషన్ ని ట్రాన్స్మిట్ చేయడం, అదే ఈ ఫ్రీక్వెన్సీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆమె క్లియర్ అండి? ఇప్పుడు మీరు ఏం చేస్తారు? టెన్షన్ ఉన్నవాళ్ళు టెన్షన్ ప్రోగ్రామ్ పెట్టుకోవాలి, అలవాటు ఉన్న వాళ్ళు అలవాటు మానిన ప్రోగ్రామ్ పెట్టుకోవాలి, టాక్సిన్స్ ఉన్న వాళ్ళు టాక్సిన్స్ క్లీన్ చేసే ప్రోగ్రామ్ పెట్టుకోవాలి.
అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళి మన బాడీలో సెల్స్ ఏదైతే స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్ ని ఇది చేంజ్ చేయడం వలన హెల్తీ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ అయ్యి ఆ సెల్స్ ఇటు ఫిజికల్ గా ఇటు ఇన్ఫర్మేషన్ గా అంటే బాడీ అండ్ సోల్ అండి రెండింటిని. మైక్రో కరెంట్ ఏమో సెల్ యొక్క బాడీని క్లియర్ చేస్తుంది, ఈ ఫ్రీక్వెన్సీస్ ఏమో సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ ని క్లియర్ చేస్తారు. రోగ కారణం రోగం రెండు క్లియర్ అవడం వల్ల సెల్ నార్మల్ అయ్యి తద్వారా మన బాడీ నార్మల్, మన నార్మల్. ఇది ఫ్రీక్వెన్సీ యొక్క ఎఫెక్ట్ ఆన్ బాడీ సెల్స్. సో ఈ డివైస్ లోంచి మన బాడీలోకి ఫైనల్ గా చెప్పుకుందాం, రెండు వెళ్తున్నాయి, ఒకటి మైక్రో కరెంట్, రెండో ఫ్రీక్వెన్సీ. మైక్రో కరెంట్ ఏమో ఎనర్జీ కన్వర్షన్, ఎనర్జీ ట్రాన్స్మిషన్, ఎనర్జీ స్టోరేజ్. ఫ్రీక్వెన్సీ ఏమో ఇన్ఫర్మేషన్, నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ని పాజిటివ్ ఇన్ఫర్మేషన్ మారుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ మారడం వల్ల హెల్దీ సెల్స్ గా మారి కంటిన్యూగా హీలింగ్ 3 months వాడారనుకోండి, ఆటోమేటిక్ గా టీ ఎట్లా వాడితే మీ అలవాటు అయిందో ఈ మిషన్ కంటిన్యూ 3 months వాడితే అలవాటు మానేస్తారు. సింపుల్, మీకు తెలియకుండా 0 years. అది ఇక్కడున్న గ్రేట్నెస్. సో ఈ విధంగా మన ఇన్ఫర్మేషన్ ని హెల్దీ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ చేయడం ఫ్రీక్వెన్సీ ఎఫెక్ట్ అండ్ మైక్రో కరెంట్. అయితే ఫైనల్ గా టెక్నికల్ పాయింట్ తెలుసుకున్నాం. నెక్స్ట్ స్లైడ్. ఈ డివైస్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ కొనుక్కుంటామండి. కొనుక్కున్న తర్వాత హీలీ యాప్ అనే ఒక యాప్ ఉంటుందండి. యాప్ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు. డౌన్లోడ్ చేసుకోగానే ఇప్పుడు మేము నెక్స్ట్ స్లైడ్స్ లో మీకు మల్లేశ్వర గారు అన్ని ఫ్రీక్వెన్సీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఆ ఫ్రీక్వెన్సీస్ అన్ని మీకు మొబైల్లో డౌన్లోడ్ అవుతాయి. ఇప్పటిదాకా నేను చెప్పినట్టు టెన్షన్ ఫ్రీక్వెన్సీ అనుకోండి, ప్యూర్ మన బాడీ క్లీనింగ్ ఫ్రీక్వెన్సీ అనుకోండి, అన్ని ఫ్రీక్వెన్సీస్ మీకు మొబైల్లో డౌన్లోడ్ అవుతాయి. డౌన్లోడ్ అయిన తర్వాత మొబైల్లో యాప్ ఓపెన్ చేసి మీకు ఏ సమస్య ఉంటే దానికి సంబంధించిన ప్రోగ్రామ్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకోగానే ఆ ప్రోగ్రామ్ అనేది మొబైల్లో నుంచి డివైస్ లో ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ డివైస్ ఏం చేస్తారంటే మన బాడీ కనెక్ట్ చేస్తుంది. కనెక్ట్ చేసుకోవడానికి ఈ డివైస్ కొనుక్కున్నప్పుడు మనకి 3 రకాల అటాచ్మెంట్స్ ఇస్తారండి. ఒకటి బ్రేస్లెట్ ఎలక్ట్రోడ్, చేతికి రిస్ట్ బ్యాండ్ లాగా పెట్టుకొని మన బాడీ కనెక్ట్ చేసుకొని ప్రోగ్రామ్ థెరపీ తీసుకుంటాం. రెండోది ఇయర్ క్లిప్ ఎలక్ట్రోడ్ అండి, చెవులోకి క్లిప్ లాగా పెట్టుకొని థెరపీ తీసుకుంటాం. మూడోది అడేసివ్ ఎలక్ట్రోడ్, చిన్న స్ట్రిప్ లాగా ఇస్తారంటే ఆ స్ట్రిప్స్ మన బాడీకి అటాచ్ చేసుకొని మనం థెరపీ తీసుకుంటాం. సింపుల్ అండి, డివైస్ ని మన బాడీ కనెక్ట్ చేసుకొని డివైస్ ద్వారా థెరపీ తీసుకుంటాం మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ. ఆ తీసుకోవడానికి మనకి ఈ అటాచ్మెంట్స్ డివైస్ కొనుక్కున్నప్పుడు మనకు ఫ్రీగా ఇస్తారండి. దీంతో పాటు ఇంకొక అటాచ్మెంట్ యాక్సెసరీ అంటామండి, అంటే అడిషనల్ గా మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సి ఉంటుంది. దాన్ని ఏమంటామంటే టెస్లా కాయిల్ అంటాం. ఇది టెస్లా కాయిల్. ఈ కాయిల్ ఉపయోగం ఏంటంటే అంటే ఈ డివైస్ ని మీరు వైర్లెస్ గా వాడుకోవచ్చు. విత్ వైర్ వాడచ్చు, వితౌట్ వైర్. వితౌట్ వైర్ వాడాలంటే ఈ కాయిల్ మనం ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి కొనుక్కొని డివైస్ దానికి అటాచ్ చేసేస్తే, ఇప్పుడు నేను వైర్ ఏం లేదండి కానీ డివైస్ ఆన్ లో ఉంది, ఆల్రెడీ థెరపీ నడుస్తూ ఉంది. అయితే ఈ డివైస్ వెంబడి మనం వైర్ తో వాడుకోవచ్చు, వైర్లెస్ గా వాడుకోవచ్చు. వైర్లెస్ గా వాడుకోవడానికి ఈ అటాచ్మెంట్ అటాచ్ చేసుకోండి. అలా రెండు రకాలుగా మనం థెరపీ తీసుకోవచ్చు. సో సింపుల్, మనం ఫస్ట్ యాప్ ద్వారా మొబైల్లో ఫ్రీక్వెన్సీస్ డౌన్లోడ్ చేసుకోవడం, మొబైల్లో నుంచి డివైస్ కి ట్రాన్స్మిట్ చేసుకోవడం, డివైస్ నుంచి మన బాడీకి ట్రాన్స్మిట్ చేసుకోవడం, బాడీలో ఏ అవయవాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఫ్రీక్వెన్సీ సెలెక్ట్ చేసుకుంటే ఆ పర్టికులర్ అవయవంలో ఉన్న సెల్స్ ని మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ ద్వారా థెరపీ చేసి 6 సెల్స్ ని హెల్దీ సెల్స్ గా మార్చుకోవడం. ఇది ఓవరాల్ ఈ మైక్రో కరెంట్ థెరపీ ఎఫెక్ట్ అండి. సో సమ్మరైజ్ చేస్తున్నాను, ఈ డివైస్ పనిచేసే సెల్స్ పైన, ఈ డివైస్ ట్రీట్మెంట్ చేసేది మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ ద్వారా, మైక్రో కరెంట్ ద్వారా ఎనర్జీ కన్వర్షన్, ఎనర్జీ స్టోరేజ్, ఎనర్జీ ట్రాన్స్మిషన్, ఫ్రీక్వెన్సీ ద్వారా ఇన్ఫర్మేషన్, హెల్దీ ఇన్ఫర్మేషన్ సెల్ కి ట్రాన్స్మిట్ చేసి ఏ అవయవం తగ్గిస్తుంటే దాంట్లో ఆ పర్టికులర్ సెల్స్ మీద పనిచేసే విధంగా ఫ్రీక్వెన్సీ మనకు తోడ్పడుతుంది. ఇది ఓవరాల్ గా ఈ టెక్నాలజీ యొక్క సారాంశం. అండ్ ఫైనల్ గా మరి ఈ డివైస్ లో మొబైల్ వాడుతున్నారు కదండి, మరి మొబైల్ అంటేనే రేడియేషన్ కదా, ఇది అందరికి వచ్చి కామన్ అవుతుంది. ఎస్, మొబైల్ అంటేనే రేడియేషన్. కానీ ఈ డివైస్ చేసే థెరపీకి మొబైల్ కి సంబంధం లేదు. మరి మొబైల్ ఎందుకు మనం వాడుతున్నాం ఈ డివైస్ లో, ఈ టెక్నాలజీలో అంటే యాప్ లో డౌన్లోడ్ చేసుకోవడానికి, ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవడానికి, ప్రోగ్రామ్ ట్రాన్స్మిట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు టీవీలో ఛానల్స్ మార్చుకోవాలనుకోండి, ఏం కావాలండి మీకు? ఛానల్ మార్చుకోవాలంటే రిమోట్ కావాలి, అంతే కదండి. మొబైల్ కూడా రిమోట్ లాగానే. ఒక్కసారి ఛానల్ సెలెక్ట్ చేసుకున్నాక
ఇంకా రిమోట్తో సంబంధం లేదండి. మళ్ళీ మీరు ఛానల్ మార్చాలంటే అప్పుడు రిమోట్ కావాలి. అదేవిధంగా ఈ డివైస్ పనిచేయడానికి మన థెరపీకి ఎటువంటి మొబైల్ సంబంధం లేదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మైగ్రేన్ అనే ప్రోగ్రామ్ ఉందండి. దాని టైం వచ్చి 20 minutes. మీరు మైగ్రేన్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నారు, మొబైల్లో ఆన్ చేశారు, డివైస్ని మీ బాడీకి కనెక్ట్ చేస్తున్నారు, మైగ్రేన్కి సంబంధించిన థెరపీ నడుస్తూ ఉంది. ఆ టైంలో మీరు మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసేయండి, లేదా మొబైల్ తీసుకుని ఇంకొక ప్లేస్కి వెళ్ళండి. అయినా సరే ఈ డివైస్ మన బాడీ మీద 20 minutes పనిచేసి ఆఫ్ అయిపోతుంది. అంటే మొబైల్ లేకున్నా కూడా పనిచేస్తుంది అంటే మరి రేడియేషన్ ఎక్కడికి వస్తుందో కావాలి. అందుకే చెప్పాను, డివైస్ థెరపీకి మొబైల్కి సంబంధం లేదు. స్విచ్ ఆఫ్ చేసినా మొబైల్ లేకుండా పనిచేస్తుంది. మళ్ళీ మీరు వేరే ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవాలంటే మళ్ళీ మొబైల్ కావాలి, మొబైల్లో యాప్ ఓపెన్ చేయాలి, మళ్ళీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ ట్రాన్స్మిట్ చేయాలి. ట్రాన్స్మిట్ అయిన తర్వాత మొబైల్తో సంబంధం లేదు. క్లియర్ అండి? అది ఇది మొదటి అంశం. రెండో అంశం, మరి ఒక్క డివైస్ ఎంతమంది వాడుకో? మనిషికి ఒక డివైజా? కాదండి, ఇంటికి ఒక డివైస్. ప్రతి ఇంటికి ఒక డివైస్. ఒక డివైస్ ఉంటే చాలండి, మన ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు కూడా అందరూ వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ వాళ్ళు థైరాయిడ్ ప్రోగ్రామ్, మోకాలు నొప్పుల వాళ్ళు మోకాలు నొప్పుల ప్రోగ్రామ్, షుగర్ వాళ్ళు షుగర్ ప్రోగ్రామ్, ఎవరికి వాడు వాళ్ళ టైం ప్రకారం. ఇప్పుడు మీకు నెక్స్ట్ స్లైడ్లో ప్రతి ప్రోగ్రామ్కి ఒక టైం ఉంటుంది. అంతసేపు మన బాడీకి పెట్టుకొని థెరపీ తీస్తుంది సింపుల్గా. ఐ క్లియర్? సో ఆ విధంగా మన బాడీకి డివైస్ని కనెక్ట్ చేసుకొని మనం థెరపీ తీస్తాం. ఇక మూడో అంశం, లాస్ట్ అంశం ఏంటంటే మరి ఎన్ని రకాల హెల్త్ ఇష్యూస్కి ఇది పనిచేస్తుంది అదే తెలుసుకోవాలండి. డోంట్ మిస్ అండి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఎన్ని రకాల హెల్త్ ఇష్యూస్కి ఇది సపోర్ట్ చేస్తుంది అన్న అంశం. అయితే మీలో కానీ మీ ఫ్యామిలీలో కానీ ఇప్పుడు మేము చెప్పబోయే ఏ హెల్త్ ఇష్యూస్ అన్నా ఉన్నాయా ఒకసారి మీరు మాత్రం ఖచ్చితంగా చెక్ చేస్తాం. అది ఇప్పుడు మనకు మల్లేశ్వరరావు గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు మల్లేశ్వరరావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చాలా అద్భుతంగా సైన్స్ అండ్ టెక్నాలజీని ఈరోజు మీరు చాలా క్లుప్తంగా వివరించినందుకు థ్యాంక్ యూ. ముఖ్యంగా చాలా మందికి చాలా చక్కగా అర్థమైందని కామెంట్స్ వస్తున్నాయి. అలాగే ఇక్కడ మనకి ఎవ్రీడే హీలీ వాడుతున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ప్రతి వారం కూడా ప్రోగ్రామ్స్లో వాళ్ళు వాలంటీర్గా వచ్చి టెస్ట్ మనీ చెప్తారనమాట, హీలీ వల్ల వచ్చిన బెనిఫిట్ ఏం జరిగింది అన్నది. సో అలాగే ప్రతి వారం కూడా మనం ఒకళ్ళిద్దరితో టెస్ట్ మనీ తీసుకుంటాం. ఆ ప్రోగ్రాంలో ఈరోజు ధనంజయ్ గారిని ఆమె వెల్కమింగ్. సో ధనంజయ్ గారు అన్మ్యూట్ చేసుకోండి, మీరు హీలీ ద్వారా పొందిన అనుభవాన్ని షేర్ చేసుకోండి. నమస్కారం సార్. నమస్కారం. నేను చెన్నై నుంచి మాట్లాడతాను. ఓకే. నేను ఈలీ కొనుక్కొని ఇప్పుడు డాక్టర్ ఎట్లా ఇంత సేపు చెప్పారో అలాగా నేను ఈలీ కొంటానే. యాక్చువల్గా నేను వచ్చి వాస్తు కన్సల్టెంట్, ప్రాణిక్ హీలరు, ఎనర్జీ హీలరు, సింబల్ థెరపిస్ట్, క్రిస్టల్ హీలర్, ఇంతంతా నేను వచ్చి వాడుతూ ఉంటుంది. ఫాస్ట్ 28 yearsగా నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. బట్ నేను ఈ 28 yearsగా నేను వచ్చి నాకు కావాలా సైంటిఫికల్గా మనం చేసేదని ఇంకొకరికి వచ్చి మనం చూపించాలా అట్లని చాలా ఈ ఆర్ఆర్ రీడర్స్, అదే స్కానర్స్ అట్లనేసి చాలా దగ్గర ఒక 5 లక్షల రూపాయల దగ్గర నేను స్పెండ్ చేసి అన్నిట్లను ఫెయిల్ అయిపోతుంది. కడాన ఇప్పుడు నాకు ఈ ఈలీ వచ్చిన తర్వాత నేను 28 ఏళ్ళు నేను ఏమి ఎదురు చూస్తా ఉంటున్నో అది ఈ పొద్దు నా చేతిలో దొరికింది. ఇది దొరికింది లేకుండా ఒకరొకరు రావు సార్ కానీ డాక్టర్లు కానీ చెప్పేదని ఒక్కొక్క వారము నేను వచ్చి దాని ఎంత ఇనేటప్పుడు నేను మిస్ అయ్యకుండా చూస్తాను. ఒకవేళ మిస్ అయిపోతే నెక్స్ట్ అవుతానే లైవ్లో పోయి యూట్యూబ్లో పోయి లైవ్లో పోయి దాన్ని వచ్చి చూసేస్తాను. ఈ వారం ఏం చెప్పిరి, ఏమి దాంట్లో మనకు కావాల్సింది ఇట్లనేసి మనం వచ్చి 1 గంట చోపు లేదు 2 గంట చోపు ఒక ప్రోగ్రామ్ చూస్తామంటే కూడా దాంట్లో కడాన ఏదో ఒక పాయింట్ మన లైఫ్కి వచ్చి లోపలికి పీడిస్తుంది. అది వచ్చి మనకు చాలా బెనిఫిట్గా దొరికేస్తుంది. ఆ మరి మల్లేశ్వరరావు సారు ఒక నెలకు ముందు ఈ అఫర్మేషన్స్ ని జనరల్ గా మనకు వచ్చి చెప్పించేది వచ్చి అఫర్మేషన్స్ వచ్చి కోచ్ అనాలిసిస్ లో రన్ చేయమని చెప్పి నేను వినపడినాను. నేను అట్లా చేసుకుంటాను. ఆ రోజు రావు సార్ వచ్చి దీని అఫర్మేషన్స్ ని ఆరా మోడల్లో వేసి చేసేటప్పుడు ఏ మాత్రం అంత బెనిఫిట్స్ మనకు దొరికింది ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే లోపల ఆ రోజు నైట్ నాకు నిద్రే రాలేదు. దీన్ని ఎట్లా చేసేది అనేసి ఆవేళ సార్ చెప్పిందని నాకు టోటల్ గా నా వల్ల అండర్స్టాండ్ చేసి కారుకోవాలి. తర్వాత నేనేం చేస్తానంటే నేను ఒక గ్రూప్ పెట్టుకున్నాను. ఆ గ్రూప్ మెంబర్ ఒక అతను US లో ఉన్నాడు. అతనికి
సార్ చెప్పిన మాటలు అన్నిటిని అతనికి పంపించి ఆ వీడియోను అతనికి పంపించి, అతనికి అంతగా తెలియదు. అయితే ఉన్నాలో దాన్ని ఆయన ఇది చేసి ఆయన నాకు గైడ్ చేశారు. చేసి నేను వచ్చి 6వ మోడల్లో పోయి సార్ ఎట్లంతా స్టెప్ బై స్టెప్ గా చెప్పారో అలాగా నేను వాడి మిరాకిల్ అంటే మిరాకిల్. అది ఎట్లంటే నేను ఇంకోటి క్రిప్టో ఇన్వెస్ట్మెంట్స్ లో నేను కొంచెం ఉండాలి. దాంట్లో ఒక పెద్ద ఇబ్బంది ఏమంటే ఒక కాయిన్ ఉంది, ఇంకొక కాయిన్, ఒక కాయిన్ నుంచి ఒక కాయిన్ అడ్రస్ ని వేరే ఒక కాయిన్ అడ్రస్ లోపల పంపించేస్తామంటే దేవుడే తెలిస్తే కూడా అది రిటర్న్ రాదు. అయితే అది నేను చేసేస్తుంది ఆ పని. అది నియర్ అబౌట్ ఒక 5 lakhs అమౌంట్ వాల్యూ చేసేస్తుంది. చేసేసిన తర్వాత అది పోయిషా అందరూ నాకు పైన గైడ్ చేసే వాళ్ళ దగ్గర అందరి దగ్గర అడిగితేనే సార్ సారీ సార్ మీకు తెలుదా ఈ విషయం, అది పోయిందే సార్ అట్లని చెప్పి సరేంటి టక్కుని నేను థింక్ చేస్తా ఉన్నప్పుడు రావు సార్ ఆ పొద్దు చెప్పింది గమనం వచ్చా. టక్కుని ఏం చేస్తుంటే చాట్ జీపీటీలోకి వెళ్ళి అఫర్మేషన్స్ ఈ మారి నాకు వెళ్ళింది అట్లే తిరిగి నాకు రావాలి అట్లని చెప్పి ఒక అఫర్మేషన్స్ అడిగి దాని లోపలనే దానికి ఫ్లవర్ మెడిసిన్స్, సింబల్స్, క్రిస్టల్స్ అన్ని దాంట్లో నుంచి డౌన్లోడ్ చేసి రావు సార్ నాకు ఎట్లంతా ఆ వీడియోలో గైడ్ చేసారో అలాగే వేసి 15 days రన్ చేస్తుంది సార్. మొదట్లో ఏం చెప్పారంటే మాల్దూన్ చెప్పి, దానికి తర్వాత ఏం చెప్తారంటే చూస్తాముండ్రి, దానికి తర్వాత సరే నీ డీటెయిల్ ఏం చెప్పి, ఇది ఎట్లా రోజు నేను రన్ చేయను ఒక్కొక్క స్టెప్ గా నాకు వస్తుంది. తర్వాత ఏం చెప్పారంటే ఓకే వి విల్ టేక్ యువర్ కేస్ యాజ్ ఏ స్పెషల్ కేస్ అట్లనే ఒక మాట వచ్చింది. అప్పుడే నాకు తెలిసింది ఆహా 6వ మోడల్ మా రావు సార్ చెప్పింది పనికి వచ్చేసా అట్లని తెలుసుకొని అగైన్ నేను కంటిన్యూ చేస్తాను సార్. ఎగ్జాక్ట్ గా 15 days లో నేను పంపించిన అమౌంట్ అట్లే రిటర్న్ నా వ్యాలెట్కి వచ్చేసింది. మా అప్లైన్ వాళ్ళకంటే చెప్తే బాబు ఏంది ఓకే నా దగ్గర అమ్మ టెక్నాలజీ ఉంది, మాకుంటే గురుగారులో అమ్మారి ఉంటే మాకు గైడ్ చేస్తారు, దాన్ని పెట్టి నేను చేస్తాను, మీకు ఏదైనా కావాలన్నా అందరూ రండి, అందరూ వీళ్ళు కొనుక్కోండి, మేము గైడ్ చేస్తాం, మా గురుగారు మాకు గైడ్ చేస్తూ ఉంటారు, దాన్ని మీకు ఇస్తాము, మీరు అలాగా వాడుకోండి అట్లని చెప్పి. మిరాకిల్ అంటే మిరాకిల్ క్రిప్టో ఫీల్డ్ లో ఇది జరిగిందే లేదు, ఇది జరిగింది థ్యాంక్స్ టు మల్లేశ్వరరావు సారు. ఆ రోజు అకస్మాత్తుగా నేను వచ్చి ఆ వీడియోని చూసే ఒక ఛాన్స్ దొరికింది. దేవుడు దోవ సుమిస్తారని చెప్తారు కదా, నాకు ఆ వేళ మల్లేశ్వరరావు సార్ మూలంగా నాకు దేవుడు వచ్చి ఆ దోవ సుమిచ్చిరి, ఆ అమౌంట్ నాకు టోటల్ గా వచ్చింది. చాలా థ్యాంక్స్ సార్. అదే మరి ఇంకొక చిన్న ఇది సార్, నేను హీలింగ్ కొంతానే నేను ఆల్రెడీ హీలింగ్ ఫీల్డ్ లో ఉండేదాని వల్ల నేనేం చేస్తున్నంటే నాకు హీలింగ్ మీద డౌట్, ఇది ఎట్లా పని చేస్తుంది అట్లని చెప్పేసి నా ఫ్రెండ్కి వాలంటరీగా వెళ్ళి ఏం చేస్తుంది బ్లూ యాప్ లో ప్రొఫైల్ క్రియేట్ చేసి హాలీలీ ప్రోగ్రామ్ అనలైజ్ చేసి ఆ హాలీలీ ప్రోగ్రామ్ ని ఒక 15 days కంటిన్యూస్ గా చేస్తుంది సార్. నేను అతనికి ఏం చెప్తున్నంటే నేను కొత్త టెక్నాలజీతో నేను హీలింగ్ చేస్తూ ఉంటాను, నువ్వు రోజు ధనంజయ్ గారు నాకు హీలింగ్ చేస్తూ ఉంటారు థ్యాంక్స్ అట్లని ఓ మాట మొత్తం చెప్పేయండి చాలు అట్లని చెప్పేసి 15 days పోయింది. 15 days తర్వాత నేను అడగల, ఉడనే నాకు నా ఫ్రెండ్ వచ్చి సరే నీ ఫ్రెండ్కి చేస్తానని చెప్పా కదా, ఏందా జరిగింది అతనికి అట్లని చెప్పి ఆయన అడిగారు. బాబు నువ్వు అట్లే హోల్డ్ చేయట్లేసి అట్లే కాన్ఫరెన్స్ కాల్ అతను చేసి అతనే అడిగాడు, సరే ఇతను చేస్తా ఉంటాడు కదా నీకు ఏం బెనిఫిట్ దొరికింది అట్లనేసి. అతను చెప్పాడు సార్ అతనికి 5 years గా నిద్రపై లేస్తేనే తెల్లారుతూ తలనొప్పి ఉందంట, అది మధ్యాహ్నం 2 గంటలు 3 గంటల వరకు ఉందంట. దీనికి ఆయన 5 ఏళ్లుగా ట్రీట్మెంట్ ఎత్తా ఉన్నారు. అది అలోపతి ఎత్తారు, ఆయుర్వేద ఎత్తారు, హోమియోపతి ఎత్తారు, అన్ని చూసేసి బట్ ఏదో మెడిసిన్స్ చెప్తా ఉన్నారు. అయితే ఈ 15 days లో అతనికి జరిగిన మిరాకిల్ ఏమంటే నియర్ అబౌట్ 90% అతనికి వచ్చి ఆ హెడేక్ క్లియర్ అయింది. ఓన్లీ హాలీలీ ప్రోగ్రామ్, ఏది స్పెషల్ గా కూడా దీంట్లో వచ్చి 280 ప్రోగ్రామ్స్ 320 ప్రోగ్రామ్స్ ఉంది, నేను వాడింది ఒకే ఒక ప్రోగ్రామ్. ధనంజయ్ గారు చాలా టైం సమయభావం వల్ల మీరు ఇంకా టైం చెప్పేటట్టున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగా మీరు వీడియో థ్యాంక్స్ మీకు కూడా ఓకే.
థ్యాంక్ యూ సో హీలీ అనేది ఒక ఫిజికల్ లెవెల్లోనే కాదు, నేను స్టార్టింగ్ లో చెప్పాను, ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్ వెల్బీయింగ్, మన హ్యాపెనింగ్స్, మన కార్మిక్స్ అన్నిట్లో కూడా హీలీ అనేది సపోర్ట్ అవుతుంది. సో అది ఇక్కడ సారు పొందిన అనుభూతిని, ఆయన వైబ్రేషన్ మనం ఆయన మాట్లాడినప్పుడు ఆయన కళ్ళల్లో చూడొచ్చు ఎంత నిజాయితీగా అది ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ ధనంజయ్ గారు. అలాగే లెట్ మీ ఓపెన్ శైలజ గారు. ఎస్ ప్లీజ్, అన్మ్యూట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు శైలజ. నేను 3 years అయింది హీలీని వాడటం స్టార్ట్ చేసి. అప్పటికి నేను నా ఫుడ్ విషయంలో అసలు ఏం తిన్నా కూడా అరగకుండా, బాగా గ్యాస్ ప్రాబ్లం చిన్నప్పటి నుంచి కూడా ఉంది. చాలా ఇబ్బంది పడేదాన్ని నేను. అసలు కడుపులో మంటలు రావడము, బాగా త్రేపులు రావడము, ఇల్లంతా వినిపించడము, నాకే చాలా ఇబ్బందిగా అనిపించేది అలా వచ్చినప్పుడు. వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి ఎప్పుడు అది రిపీట్ అవుతూనే ఉండేది. ఒక్కొక్కసారి బాగా ఇబ్బంది పెట్టి మెడిసిన్ వాడడము ఇదంతా ఉండేదండి. చాలా రోజులు పచ్చం చేసి ఏం తినకుండా అలా ఉంటే కానీ మళ్ళీ నేను సరయ్యేదాన్ని కాదు. ఎంత అవస్థ పడేదాన్నో అది నాకే తెలుసు. నెక్స్ట్ వచ్చేసి నాకు నెక్ పెయిన్ బాగా, సర్వికల్ స్పాండిలైటిస్ బాగా ఉంది విపరీతంగా. అయితే అది కూడా నాకు మెడిసిన్ తోని అసలు ఏమాత్రం కూడా తగ్గలేదండి. హీలీ తీసుకున్న తర్వాత నేను వాడడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు థ్రోట్ చక్రాను నెక్ పెయిన్ కి నెరవ్ మెరిడియన్ సర్క్యులేషన్ వాడానండి. అసలు ఎక్సలెంట్ గా అసలు నెక్ పెయిన్ అనేది చాలా బాగా తగ్గింది. నేను సర్వైవ్ అవ్వగలుగుతున్నాను. నెక్స్ట్ మళ్ళీ నాకు ఏంటంటే ఆ సర్క్యులేషన్ నెరవ్ మెరిడియన్ వాడడం వలన నాకు థైరాయిడ్ కూడా కంట్రోల్లో ఉంటుంది థ్రోట్ చక్ర వాడడం వలన. ఈ సర్క్యులేషన్ అయి వాడడం వలన నాకు బాడీలో అంతా నెర్వ్ సిస్టమ్ మొత్తం పైకి కనిపిస్తా ఉండే, నెర్వ్స్ అన్ని పచ్చగా మొత్తం బయటకు వచ్చి కనిపిస్తా ఉండే ఈ సన్నటి నరాలన్నీ కూడా, అంటే చిలవలు పలవలుగా అలా కనిపిస్తా ఉండేవి. అవన్నీ కూడా అసలు ఎలా మాయమైపోయో తెలియదండి. అదంతా కూడా అసలు వెళ్ళిపోయినాయి. చక్కగా ఉన్నాయి నా కాళ్ళు చేతులు. అందరూ చూస్తే అడిగేవాళ్ళు అనమాట. అలాంటిది మళ్ళీ నాకు ఈ గ్యాస్ ప్రాబ్లం అనేది కూడా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు చాలా ఎంజాయ్ గా అద్భుతంగా జీవిస్తున్నాను. కరోనా వచ్చినప్పుడు నాకు ఆ ఆయాసము, గుండె నీరసము అనేది అసలు ఎన్ని మందులు వాడినా, ఎంత ఫుడ్ తిన్నా కూడా నాకు తగ్గలేదండి. హీలీ అనేది అద్భుతం చేతిలోకి రాగానే అసలు కరోనా నీరసం అనేది ఆ ఎనర్జీ, గోల్డ్ సైకిల్లో ఎనర్జీ అనే ఒక్క ప్రోగ్రాం వల్ల ఎక్కువ సార్లు కూడా వాడలేదండి. 2-3 సార్లు వాడాను అంతే. అసలు ఇంకా అసలు ఆ నీరసం అనేది నాకు రాలేదండి. అసలు రాలేదు. మళ్ళీ సూపర్. ఏదైనా జ్వరం వచ్చినా గానీ, థ్రోట్ కి ఇన్ఫెక్షన్ వచ్చినా గానీ, దగ్గు, జలుబులు ఏదొచ్చినా గానీ ఇందులోనే నాకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇంకా మా వారికి చాలా సంవత్సరాల నుంచి కూడా 17 years అయిందండి హార్ట్ అటాక్ వచ్చి. సో జెనెటిక్ గా వచ్చింది అన్నారు. కొలెస్ట్రాల్ అనేది ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. నేను హోమ్ రెమెడీస్ కూడా చాలా చేశాను, అయినా తగ్గలేదు. కొలెస్ట్రాల్ అనేది ఈ హీలీ వచ్చిన తర్వాత దీనిలో నేను కొలెస్ట్రాల్ కి క్లీనింగ్ ప్రోగ్రామ్స్ కానీ, లివర్ కానీ ఇవన్నీ వాడుతున్నప్పుడు మొత్తం కూడా కొలెస్ట్రాల్ చాలా కంట్రోల్లోకి వచ్చేసిందండి. ఇప్పుడు 5 టాబ్లెట్స్ వాడేవారు ఒక్కటే టాబ్లెట్ వాడుతున్నారు. మెయిన్ టాబ్లెట్ ఏది ఉందో అది ఒక్కటే వేసుకుంటున్నారు. అది కూడా మనకి హార్ట్ కాబట్టి భయం కాబట్టి మానేమనలేక అదొక్కటి వేస్తున్నామండి అంతే. అంటే 4 టాబ్లెట్స్ ప్రతి రోజు వేసుకోవడం అయినా మానేశారంటే నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందోనండి. వేసుకున్నారా అని ఎప్పుడు అడుగుతా ఉండేదాన్ని. ఇప్పుడు నేను అడిగే అవసరం లేకుండా నా ఇంట్లో ఇంత మంచి అద్భుతం జరిగిందండి. నాకు మెట్లెక్కినా చేసినా చాలా ఆయాసం వచ్చేది. ఆ ఆయాసం కూడా నేను ఊరికి వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్ లో గట్రా మెట్లెక్కినప్పుడు నాకు ఆయాసం కూడా చక్కగా తగ్గిపోయి బాగుంది. ఎందుకు నాకు ఆయాసం రావట్లేదు అని అప్పుడు నేను అంటే కొన్నిటికి వాడుతున్నప్పుడు వేరే వేరే ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయిపోతున్నాయి. మోకాళ్ళ మీద కూర్చోలేకపోయేదాన్ని ఒక్క ఫోటో కూడా. అలాంటిది నేను ఇప్పుడు మోకాళ్ళ మీద కూర్చోగలుగుతున్నాను. ఎన్నో సమస్యలండి, ఒకటని కాదు. నా కుటుంబంలో కూడా అన్ని సమస్యలు తొలగిపోయి ఇప్పుడు అద్భుతంగా నా జీవితాన్ని జీవించగలుగుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు దీన్ని పరిచయం చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్, థ్యాంక్ యూ. అలాగే లెట్స్ మూవ్ టు సాంబశివరావు గారు. కొంతమంది ఫిజికల్ చెప్తున్నారు, కొంతమంది వాళ్ళ హ్యాపెనింగ్స్ మారినాయి అని చెప్తున్నారు. చూడండి, హీలింగ్ అనేది ఎన్ని ఏరియాలో హాలిస్టిక్ లెవెల్లో యూజ్ అవుతుందో అది ఈ ఒక్క చిన్న డివైస్ లో అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. రైట్? ఎస్ సాంబశివరావు గారు. నా పేరు గోళ్ళ సాంబశివరావు అండి. మాది చల్లపల్లి. నేను 2022 నవంబర్లో హీలీ తీసుకున్నాను. నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఒక 20 ఏళ్ల నుంచి ఉన్నది. ఒక 20 years నుంచి షుగర్ ఉన్నది, బీపీ ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రోస్టేట్ ఇష్యూ ఉన్నది.
అంటే యూరిన్కి వెళ్ళాలి అని అనుకుంటే చాలు, మనసులో ఆ కోరిక వస్తే చాలు వెంటనే వెళ్ళాల్సి వచ్చేది. ఈ హీలీ వాడిన తర్వాత నేను ఫస్ట్ పెట్టుకున్న ప్రోగ్రామ్స్ గోల్డ్ సైకిల్ అయిపోయిన తర్వాత 15 days ప్రోస్టేట్ అనే దానికి పెట్టాను. 1-2 రోజుల్లోనే నాకు రిజల్ట్ అనేది వచ్చేసింది. అయినా కూడా కంటిన్యూగా 2-3 months వాడాను. అది పూర్తిగా ఇష్యూ క్లోజ్ అయిపోయింది. తర్వాత డయాబెటిక్ వాడాను. 5.7 వచ్చింది 3 months యావరేజ్. నాన్ డయాబెటిక్ 5.7 అంటే అది కూడా కంట్రోల్లోకి వచ్చేసింది. అలాగే బీపీ కూడా కంట్రోల్ అయిపోయింది. ఇలా మా ఇంట్లో 5-6 వాడుతున్నాం ఇలాగేను. అందరికీ నేను అందరితో చెప్పించాలంటే నాకే 10-15 రోజుల పాటు టైం కావాలి నాకు. ఎందుకంటే అందరికీ అన్ని ఇష్యూస్ పూర్తిగా తగ్గిపోయినాయి. మా మిస్సెస్ కి హార్ట్ ప్రాబ్లం చాలా సీరియస్ గా ఉండేది. సరే, తర్వాత ఆవిడకి కూడా కంట్రోల్లోకి వచ్చింది. ఇప్పుడు మేడం గారు చెప్పారు టాబ్లెట్లు వాడతాం, అన్ని బాగానే ఇస్తామని. అలాగే మొత్తం టాబ్లెట్లన్నీ మా డాక్టర్ గారికి తీశారు ఆవిడకి. ఆఖరికి ఎకోస్ప్రిన్ ఏవి 75 ఖచ్చితంగా బ్లడ్ తిన్నర్ అది కూడా మేము మానేసాం. దాని బదులు సర్క్యులేషన్ పెట్టుకుంటాం. ఇట్లా 1.5 year నుంచి ఆవిడ ఎక్కడికి మంచం దిగకూడదు అన్న ఆవిడ 5 టూర్లకు వెళ్ళొచ్చాం మేము. ఇది ఒక మిరకిల్. హీలీ అంటే ఒక మిరకిల్. ఓకే, వాళ్ళకి అంత చాలు, ఇంకోసారి కూడా చెప్తా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే సార్. చూసారు కదా, ఇలా చెప్పుకుంటూ పోతే వీ హ్యావ్ ఏ లాక్స్ ఆఫ్ పీపుల్ ఈ రోజు హీలీ వాడుతున్నారు. అందులో ఓపెన్ గా వాలంటీర్గా టెస్ట్ మని చెప్పిన వాళ్ళు చాలా ఉన్నాయి. మీరు ఒకసారి సోషల్ మీడియాలోకి వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో కానీ, లేకపోతే అసలు కంప్లీట్ యూట్యూబ్ లోనే కొన్ని కోకల్లో మీకు ఈ టెస్ట్ మనీస్ అన్ని కనబడతాయి. సో ఇవన్నీ కూడా మీ యొక్క ట్రస్ట్ ఫ్యాక్టర్ ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి మనం ఇక్కడ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళెవరికి కూడా హీలీ ప్రమోషన్ గురించి సంబంధం లేదు. ఓన్లీ వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రంగా మనం కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ లెవెల్లో చూస్తే ఇప్పుడు మనం హీలీని ప్రజెంటేషన్ చేసే ప్రాసెస్లో ప్రాక్టికల్గా అసలు హీలీ ఏముంటుంది, హీలీలో ప్రోగ్రామ్స్ ఏంటి, ఇది ఒకసారి తెలుసుకుందామండి. అది కూడా నేను డివైస్ కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను. దానివల్ల ఏమైందంటే మీకు ఇంకా క్లారిటీగా, మన ఫోన్ కూడా ఉంది, నా దగ్గర ఫోన్ ఉంది లక్కీగా. అలాగే డివైస్ సంబంధించిన వైర్లు అవి కూడా ఉన్నాయి. సో మీకు అది చాలా క్లారిటీగా తెలుస్తుంది. ఏ ప్రోగ్రామ్స్ ఎలా పనిచేస్తాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓకే, ఇలా మనకి ప్లే స్టోర్లో వెళ్ళి కొట్టినప్పుడు హీలీ అని చెప్పేసి ఇలా అప్లికేషన్స్ వస్తాయండి. అందులో ఒకటి పింక్ యాప్, ఇంకోటి పింక్ కలర్ లో ఉంది, అలాగే బ్లూ కలర్ లో ఉంది రెండోది, అలాగే మూడోది వచ్చేసి లాస్ట్ లో ఇలాగా ఒక రెయిన్బో లాగా ఉంది. ఈ 3 యాప్లు మనకి పనిచేస్తాయి అనమాట. సో ఇప్పుడు మనం పింక్ యాప్ గురించి మాట్లాడుకుందాం. ఈ పింక్ యాప్ ని కనెక్ట్ చేసినప్పుడు మనకి ఇట్లాగా గోల్డ్ సైకిల్ ప్రోగ్రామ్స్ అని అలాగే కనిపిస్తాయి. ఇది బేసిక్ ప్రోగ్రామ్స్ అనమాట. గోల్డ్ సైకిల్ అంటే దీంట్లో ఒక కామన్ మెన్ కూడా ప్రతిరోజు ఉపయోగపడే ప్రోగ్రామ్ దీంట్లో ఉంటాయి. అందులో ప్యూర్, కేర్, బ్యాలెన్స్, బీయింగ్, ఎనర్జీ, రిలాక్స్, రిలీజ్ అని చెప్పేసి ఫ్రీక్వెన్సీ ప్రోగ్రామ్స్ కనిపిస్తాయి. మనం ఏం చేస్తామంటే జస్ట్ ఈ ప్రోగ్రామ్ సంబంధించి ప్యూర్ అనేది ఇలా కొట్టి ఇలా స్టార్ట్ అని కొట్టంగానే ఆ ప్రోగ్రామ్ అంతా కూడా మన యొక్క డివైస్ లోకి ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట, హీలీ డివైస్ లోకి. సో ఇప్పుడు నేను చూస్తున్నాను ఈ హీలీ డివైస్ లో మనకి ఏమంటే 2 రకాలైన ఇక్కడ హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ లోపల మనం ఏం చేస్తామంటే ఇలాంటి వైర్లు అనేవి తెల్ల కలర్, వైట్ కలర్ లో ఉంటాయి. ఈ వైర్లు మనం ఇన్సర్ట్ చేసి దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రోడ్స్ ఏవైతే ఉన్నాయో రిస్ట్ బ్యాండ్స్ ఎలక్ట్రోడ్స్ అంటాం అనమాట. దీన్ని మనం చేతికి ఇలా చుట్టుకుంటాం. ఇలా చుట్టుకొని ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ యొక్క ఫ్రీక్వెన్సీస్ అన్ని కూడా ట్రాన్స్మిట్ అవుతూ మన శరీరం లోపలికి వెళ్తాయి. సో అలాగా ప్రతి ప్రోగ్రామ్ కూడా అంటే ఒక టైం ఉంటుంది. కొన్ని 50 minutes ఉంటాయి, కొన్ని 20 minutes ఉంటాయి. సో ప్రతిరోజు 1, 2 లేదా 3 ప్రోగ్రామ్స్ మనం రన్ చేసుకోవాలి మన బాడీ మీద. ఆ విధంగా రన్ చేసుకోవడం ద్వారా శరీరంలో ఉన్నటువంటి కణాల యొక్క ఇందాక డాక్టర్ గారు చెప్పినటువంటి అన్ని బెనిఫిట్స్ ని మనం చూడొచ్చు. సో ఇక్కడ మీకు ఈ విధంగా ఫ్రీక్వెన్సీ అనేది జనరేట్ అవుతుంది. 869 సమ్వేర్ అరౌండ్ 740 అని ఇట్లాగా మీకు కనిపిస్తుంది కదా. ఈ ఫ్రీక్వెన్సీస్ అన్ని కూడా ఇట్లా ట్రాన్స్మిట్ అవుతూ బాడీలోకి వెళ్తుంది. ఒకవేళ ఇన్ కేస్ మన వైర్లు సరిగ్గా మనం అటాచ్ చేయకపోతే మనకేమంటే ఇలా డిస్కనెక్ట్ అయినట్టు మెసేజ్ వస్తుంది. అంటే ఫ్రీక్వెన్సీ జనరేట్ అయింది రాబోయ్, నీ బాడీలోకి పోవట్లేదని. అప్పుడు మళ్ళీ మనకు కొంచెం ఇంటెన్స్ స్క్రీన్ కాస్త ఇక్కడ 15 అని ఉంది కదా, దీన్ని 35, 40కి ఇలా పంపిస్తే అది సెట్ అయిపోతుంది అనమాట. ఆ విధంగా ప్రతిరోజు ఒక 20 నుంచి 50 నిమిషాలు ప్రోగ్రామ్ రన్ చేయడం ద్వారా శరీరం లోపల ఎంతో శుద్ధి జరుగుతుంది. ఆ విధంగా ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ అనమాట. ప్యూర్ అనే ప్రోగ్రామ్ ని మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ లెవెల్లో మనకి ఇది ఇంకా క్లోజ్ చేస్తున్నాను నేను. ఓకే, సో ఇక్కడ కేర్ అనే ప్రోగ్రామ్ మన ఇమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం యూజ్ అవుతుంది. ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. బ్యాలెన్స్ అనేది మన శరీరంలో ఫిజికల్ గా ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు ఏదైతే హార్మోన్స్ కానీ, సర్క్యులేషన్స్ కానీ, ఇవాటి అన్నిటికి సంబంధించి ఇక్కడ బ్యాలెన్స్ అనే ప్రోగ్రామ్ పనిచేస్తుంది. అలాగే బీయింగ్ అనేది
మన ఎమోషనల్ లెవెల్‌లో బ్యాలెన్స్ చేయడానికి పనిచేసే ఫ్రీక్వెన్సీ ప్రోగ్రామ్. దాంతో పాటు మీకు ఎనర్జీ అనే ప్రోగ్రామ్ ఉంది. కామన్‌గా అందరికి అవసరమే. అలాగే రిలాక్స్ అనే ప్రోగ్రామ్ ఉంది. అలాగే మనం ప్రతి మనిషి రిలాక్స్ కావాలనుకుంటారు కదా! సో, ఆ విధంగా రిలాక్సేషను, మంచి స్లీపు దానంతటికి కూడా ఈ రిలాక్స్ ప్రోగ్రామ్ పనిచేస్తుంది. అలాగే రిలీజ్ అనే ప్రోగ్రామ్ అనేది ఈ కింద వరుసలో ఉంది. ఇదేమంటే మన బాడీకి సంబంధించిన పెయిన్ కావచ్చు, మన ఎమోషనల్ పెయిన్ కావచ్చు. ఏదైనా సరే ఒక సఫరింగ్ మన శరీరంలో ఒక డిస్కంఫర్ట్ ఉంది అంటే, ఆ డిస్కంఫర్ట్ నుంచి బయటకి రావడానికి ఈ యొక్క రిలీజ్ అనే ప్రోగ్రామ్ పనిచేస్తుంది. దాంతో పాటు మనకి నెక్స్ట్ లెవెల్‌లో ఇంకొంచెం డీప్ లెవెల్‌లో బాడీ లెవెల్‌లో ఉన్న ఆర్గాన్స్ బేస్ చేసుకొని కొన్ని ఫ్రీక్వెన్సీలు ఉన్నాయి. అందులో డిఫెన్స్ అనేది ఇంకొంచెం డీప్ లెవెల్‌లో ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి, అలాగే షివర్ అంటే మన యొక్క మ్యూకోజల్ సెక్రీషన్స్‌ని కంట్రోల్ చేయడానికి, జలుబు, తుమ్ములు వచ్చినప్పుడు బాగా యూజ్ అయ్యే ప్రోగ్రామ్. సెన్సిటివిటీ అంటే మన శరీరంలో స్కిన్ పైన ఏదైనా దద్దుర్లు, దురదలు వచ్చినప్పుడు వాడే ప్రోగ్రామ్. అలాగే సంబంధించిన ఐస్ హార్మోనీ ఉంది. అలాగే హార్మోనీ ఇందాక లేడీస్ గురించే కాదు, ఈవెన్ జెంట్స్‌లో కూడా ఈరోజు మెనోపాజ్ లాంటివి వస్తున్నాయి. అంటే హార్మోన్ వ్యవస్థ అనేది వాళ్ళకి కూడా ఇష్యూ ఉంది. అలాగే ప్రతి ఒక్క బాడీలో కూడా హార్మోన్‌ని హార్మనైజ్ చేయడం ద్వారా మన యొక్క ప్రాబ్లమ్స్ ముఖ్యంగా డయాబెటిస్ ఇలాంటివి కంట్రోల్‌లోకి వస్తాయి. థైరాయిడ్ కంట్రోల్‌లోకి వస్తుంది. అలాగే ఇక్కడ ఇంటెస్టైన్ హార్మనీ, నర్వ్ హార్మనీ, ఫ్లెక్సిబిలిటీ, సర్క్యులేషను, దాంతో పాటు పొటెన్సీ చెప్పాలి అంటే ద డిజిటల్ వయాగ్రా అన్నమాట పొటెన్సీ ప్రోగ్రామ్. అలాగే ఫర్ మెచ్యూర్ వుమెన్ అండ్ వుమెన్ లోకల్ అని చెప్పి అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇక్కడ మెచ్యూర్ వుమెన్ వచ్చేసి ఎవరైతే మెనోపాజ్‌కి దగ్గరగా ఉంటారో, మెనోపాజ్ ఆల్రెడీ ఆ ఫేజ్‌ని ఎంజాయ్ చేస్తున్నారో, వాళ్ళకేమంటే సఫరింగ్ ఏదైతే ఉందో ఆ సఫరింగ్ నుంచి బయటపడటానికి ఫర్ మెచ్యూర్ వుమెన్ ప్రోగ్రామ్ పనిచేస్తుంది. అలాగే వుమెన్ లోకల్ ప్యూబర్టీ దశ నుంచి కూడా చాలా వరకు ఈ రోజు చూస్తున్న పిల్లల్లో ముఖ్యంగా ఈ మెన్స్ట్రుయల్ క్రాంప్స్, బ్యాక్ పెయిన్ ఇలాంటి సఫరింగ్ లీడ్ చేస్తుంటారు. సో, అలాంటి వాళ్ళ కోసం చాలా అద్భుతంగా పనిచేసే ప్రోగ్రామ్. ఇదే ప్రోగ్రామ్స్‌లో చాలామంది వాళ్ళ పేరెంట్స్ వచ్చి మా పిల్లలకి ఇలాగా ఇష్యూ ఉందండి. ఆ ఇష్యూ నుంచి ఈరోజు బయటపడ్డారు. హ్యాపీగా హాస్టల్‌లో మేము పంపించేదానికి కూడా మాకు సంతోషంగా ఉంది. ఒకప్పుడు హాస్టల్ నుంచి 5 రోజులు ఇంటికి పిలిపించుకునేవాళ్ళం. అలాంటిది ఈరోజు ఈ ప్రోగ్రామ్ వాడాక అవసరం లేకుండా ఉందని చెప్తున్న వాళ్ళున్నారు. అలాగే ఇంకొంచెం లెవెల్‌లో చూస్తే గ్యాస్ట్రో ఇంటెస్టినల్, బాక్టీరియా హార్మనీ, టాన్సిల్ హార్మనీ అంటే మన పొట్ట పేగులు ఏదైనా స్టమక్ పెయిన్ వచ్చింది అర్ధరాత్రి ఎవరు ఎక్కడ కనపడలేదు. జస్ట్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రోగ్రామ్ పెట్టుకొని కాసేపు పొట్ట మీద అలా చేయబెట్టుకోండి. ఆటోమేటిక్‌గా మీ పెయిన్ సబ్సిడ్ అయిపోతుంది. అలాగే చాలా సందర్భాల్లో మనకి కొన్ని ఎక్కడైతే మనం ఆదుర్దా పడతామో, డాక్టర్ కోసం వెతుకులాడతామో అలాంటి సందర్భాల్లో ముందు ఒక సపోర్టింగ్ టూల్ లాగా మనకు పనిచేస్తుంది. ఓకే. అలాగని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు. మీ ప్రాబ్లమ్ సివియారిటీ బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే ఈలోపు మీరు ఒక వెల్‌నెస్ డివైస్‌గా ఒక సపోర్టింగ్ మీ యొక్క హీలింగ్ మెకానిజంని ఎన్హాన్స్ చేసే డివైస్‌గానే దీన్ని కన్సిడర్ చేస్తూ వాడుకోవచ్చనమాట. అలాగే బాక్టీరియా హార్మనీ, దాంతో పాటు టాన్సిల్ హార్మనీ, లివర్‌కి సంబంధించి లివర్ హార్మనీ ఉంది. ఫుడ్ ఇంబాలెన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అలాగే ఇంప్యూరిటీస్ అంటే బాడీలో పెరిగిపోతున్న టాక్సిన్స్ ఏమైనా ఉంటే ఆ టాక్సిన్స్ కోసం ప్రత్యేకించి ఇంప్యూరిటీస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అలాగే దీంతో పాటు హెడ్ హార్మనీ తలనొప్పి వస్తుందా? జస్ట్ ఇది హెడ్ హార్మనీ నొక్కండి. మీకు ఒక 72 మినిట్స్ అంటే వితిన్ 20 మినిట్స్‌లోనే మీకు తేడా తెలిసిపోతుంది. అలాగే ప్రోస్టేట్ హార్మనీ ఇందాక సాంబశివరావు గారు చెప్పారు కదా! ప్రోస్టేట్ హార్మనీ, లంగ్ హార్మనీ, థైరాయిడ్ గ్లాండ్ హార్మనీ, అలాగే జాయింట్ బోన్స్ హార్మనీ, అలాగే సయాటికా నర్వ్‌కి సంబంధించిన ఓకే. సయాటికా పెయిన్ చాలా మంది సఫరింగ్స్ మనం చూస్తున్నాం ఈరోజు. అలాంటి సయాటికా పెయిన్‌కి సంబంధించిన ఫ్రీక్వెన్సీ ఉంది. అలాగే మన శరీరం ఒక్క ఫిజికల్ బాడీనే కాదు, ఈవెన్ ఎనర్జీ బాడీ కూడా. ఎనర్జీ బాడీ అంటే మన శరీరంలో చాలా రకాలుగా కొన్ని శక్తి ప్రవాహకాలు ఉంటాయి. వాటిని ఆల్రెడీ ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ గుర్తించి మన మెరిడియన్ రూపంలో ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం. ఆక్యుపెంచర్ అనే సిద్ధాంతాలు. వాటి ద్వారా ఆ థెరపీ ద్వారా చాలా మంది ఈరోజు బెనిఫిట్ పొందుతున్న వాళ్ళున్నారు. కానీ దానికన్నా ఇంకొంచెం అడ్వాన్స్‌గా మనకేంటంటే అక్కడ పెయిన్ బాధ ఉంటుంది. ఆ బాధలు లేకుండా జస్ట్ ఫ్రీక్వెన్సీ ద్వారా ఆ యొక్క ఎనర్జీ ఛానెల్ మొత్తాన్ని కూడా మనం స్టిమ్యులేట్ చేసేటువంటి ఫ్రీక్వెన్సీలున్నాయి. అందులో బ్లాడర్ ఫ్రీక్వెన్సీ, అలాగే లార్జ్ ఇంటెస్టినల్ ఫ్రీక్వెన్సీ, ఎలర్జీ మెరిడియన్, కనెక్టివ్ టిష్యూ ఫ్రీక్వెన్సీ, ఫైబ్రాయిడ్స్ ఇలాంటివి వచ్చినప్పుడు యూట్రస్‌లో అలాంటి టైంలో ఈ యొక్క కనెక్టివ్ టిష్యూ ఫ్రీక్వెన్సీలు పనిచేస్తున్నాయి. అలాగే స్మాల్ ఇంటెస్టైన్, ఫ్యాటీ డీజనరేషను, గాల్ బ్లాడర్ ఫ్రీక్వెన్సీ, జాయింట్స్, స్కిన్ హార్మనీ, హార్ట్ ఇష్యూ ఉన్న వాళ్ళకి హార్ట్ సంబంధించిన హార్ట్ మెరిడియన్ ఫ్రీక్వెన్సీ అంటే హార్ట్ ఎనర్జీని ఎన్హాన్స్ చేస్తుంది. అలా చాలా సందర్భాల్లో ఆపరేషన్స్‌ని రివర్ట్ అయినటువంటి పేషెంట్స్ కూడా మనకి ఇక్కడ మనం చూస్తున్నాం. సో, అందువల్ల ఇది ఒక వెల్‌నెస్ డివైస్‌గానే కన్సిడర్ చేయాల్సింది. అది మాత్రం మైండ్‌లో పెట్టుకోండి. సో, ఇలాగే హార్మోన్ బ్యాలెన్స్ సంబంధించి హార్మోను మెరిడియన్, సర్క్యులేషన్ మెరిడియన్, లివర్ మెరిడియన్, లంగ్స్ మెరిడియన్, లింఫాటిక్ సిస్టమ్, స్టమక్, స్ప్లీన్, ప్యాంక్రియాస్, నర్వ్ మెరిడియన్, కిడ్నీ మెరిడియన్, ఆర్గాన్ మెరిడియన్ ఇవన్నీ కూడా
మన శరీరానికి సంబంధించినటువంటి అద్భుతమైన ఛానల్. ఇందులో ముఖ్యంగా నాకు ఫేవరెట్ స్ప్లీన్ ప్యాంక్రియాస్ అనమాట. డయాబెటీస్ విషయంలో చాలా అద్భుతంగా ఉపయోగపడింది. అలాగే ఈరోజు లింఫాటిక్ సిస్టమ్ అనేది మన బాడీలో టాక్సిన్స్ని ఎలిమినేట్ చేయడానికి, క్యాన్సర్ కణాలు మన శరీరంలో పెరగకుండా కాపాడుకోవడానికి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రివెన్షన్ అనమాట. సో ఈ రోజున మనకు వచ్చే చాలా వరకు జబ్బుల్లో ప్రధానమైన కారణం ఈ యొక్క టాక్సిన్స్ బాడీలో పెరిగిపోవటము, ఫ్రీ రాడికల్స్ పెరిగిపోవటము, దానివల్ల ఇష్యూస్ అనమాట. దయచేసి స్క్రీన్ మీద రాయకండి. ఓకే. సో అలాగే కిడ్నీకి సంబంధించి కిడ్నీ ఫ్రీక్వెన్సీ ఉంది. సో ఇలా మనం చూసుకోవచ్చు. మరి ఇంకా మనం ఇంకొంచెం బాడీలో ఫిజికల్ బాడీ అయిపోయింది, అలాగే ఎనర్జీ బాడీ అయిపోయింది. మరి స్టార్టింగ్ లో మనం చాలా చెప్పుకున్నాం, యాంగ్జైటీ, అలాగే డిప్రెషన్, తర్వాత ఈ స్ట్రెస్ అనేవి కామన్ ఫ్యాక్టర్స్ అయిపోతున్నాయి అని చెప్పి, అలాంటి వాళ్ళకి ఏమంటే ప్రత్యేకంగా ఈ మెంటల్ బ్యాలెన్స్ ఫ్రీక్వెన్సీస్ మనం తీసుకొచ్చాం. దీంట్లో ఇన్నర్ స్ట్రెంత్ ఫ్రీక్వెన్సీ ఉంది, మన యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచే దానికోసము. అలాగే మన ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి, అలాంటి ఒక ఎమోషన్ వెల్బీయింగ్ ఎన్హాన్స్ చేసేదానికి ఎమోషనల్ వెల్బీయింగ్ ఫ్రీక్వెన్సీ ఉంది. అలాగే ఫీల్ గుడ్ సిస్టమిక్ ఫ్రీక్వెన్సీ ఉంది. మన బాడీకి, మన బ్రెయిన్ కి సంబంధించిన ఫీల్ గుడ్ హార్మోన్ సెక్రేషన్స్, అవి మనం ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండటానికి కొన్ని మేజర్గా 4 రకాలైన హార్మోన్స్ ఉంటాయి. ఆ హార్మోన్స్ ని ఉద్దీపన చేయడానికి ఈ యొక్క ఫీల్ గుడ్ సిస్టమిక్ ఫ్రీక్వెన్సీ చూడొచ్చు. అలాగే ఇందా డాక్టర్ గారు మెన్షన్ చేశారు కంటైన్మెంట్ సిస్టమిక్ అండ్ కంటైన్మెంట్ ఎక్యూట్ అని చెప్పేసి. ఇది మన అలవాట్లని సస్టైన్ చేయడానికి, చెడు అలవాట్లను తగ్గించుకోవడానికి మనకి సపోర్టింగ్ చేసే మన యొక్క ఫ్రీక్వెన్సీ అనమాట. అలాగే ఇక్కడ మీకు చూస్తే మెంటల్ బ్యాలెన్స్ ఎక్యూట్ అనే ఫ్రీక్వెన్సీ ఉంది. ఇది మనం చెవులికి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ చెవులికి పెట్టుకోవడం ద్వారా మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ బ్రెయిన్ కి వాటికి ఆ ఫ్రీక్వెన్సీస్ ట్రాన్స్మిట్ అయ్యి అది ఉద్దీపన జరుగుతుంది అనమాట. ఆ విధంగా డైరెక్ట్ గా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ని యాక్టివేషన్ చేసే ఫ్రీక్వెన్సీస్, అది కూడా నాన్ ఇన్వేసివ్ మెథడ్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకి ఆ రిజల్ట్ అనేది ఇస్తుంది. సో ఆ విధంగా ఎవరైతే మెంటల్ ఎజిటేషన్, బాగా అగ్రెసివ్ గా కోపంగా ఉంటారో అలాంటి వాళ్ళకి 20 నిమిషాల్లో ఈ మెంటల్ బ్యాలెన్స్ ప్రోగ్రామ్ పెడితే కూల్ అయిపోతారు. సో దాంతోపాటు ఇంకా మనకి నెక్స్ట్ లెవెల్లో స్పిరిచువాలిటీ లెవెల్లో ఇక్కడ మనకి చక్రాస్ అనేవి ఇవ్వటం జరిగింది. ప్రధానంగా మన శరీరం 7 సెంటర్స్ పనిచేస్తాయి, ఎనర్జీ సెంటర్స్. మూలాధారం నుంచి చూసుకొని మన సహస్రాల వరకు కూడా ఈ చక్రాస్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. మనం యాక్చువల్గా ఈ చక్రాస్ అన్ని కూడా ఫిజికల్ గా కనిపించవు. అది మన యొక్క బాడీ సిస్టమ్ లో అంతర్లీనంగా ఉన్నటువంటిది అనమాట, ఒక ఎనర్జీ ఫార్మాట్ లో. సో ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ ఉన్న ఫిజికల్ ఫ్రీక్వెన్సీస్ ఏం చేస్తాయి అంటే దానికి సంబంధించిన చక్రాలకు సంబంధించినటువంటి ఆర్గాన్స్, చుట్టూ ఉన్న గ్లాండ్స్, వాటిలో ఉన్నటువంటి ఇంబ్యాలెన్స్ ని గుర్తించి ఆ ఇంబ్యాలెన్స్ ని సరి చేయడానికి ఇది స్పిరిచువల్ లెవెల్ ఆ ఫ్రీక్వెన్సీలు పనిచేస్తాయి. చాలా మంది ఈ రోజు మెడిటేషన్ చేసేవాళ్ళు, యోగా ఎక్స్పర్ట్లు, వాళ్ళు చాలా కష్టపడతారు ఒక చక్రాన్ని బ్యాలెన్స్ చేయడానికి. సో బేసికల్ గా చక్ర బ్యాలెన్సింగ్ కొన్ని బీజ మంత్రాలు చదవటం ద్వారాను, దాన్ని పదే పదే ఉచ్చరించడం ద్వారాను ఈ యొక్క చక్రాలు అలైన్ అవుతాయి. కానీ అక్కడ ఉన్నటువంటి అవయవాలు, గ్లాండ్స్ కూడా స్వాంతనం పొందాలి అంటే మాత్రం ఇలాంటి ఒక అద్భుతమైన ఫ్రీక్వెన్సీస్ మనకి పనిచేయడం జరుగుతుంది. సో స్పిరిచువల్ లెవెల్లో చూడొచ్చు. అలాగే నెక్స్ట్ లెవెల్లో మనం చూస్తే ఫిట్నెస్ సంబంధించి చాలా అద్భుతమైన ఫ్రీక్వెన్సీలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనకి వెయిట్ తగ్గాలన్నా, వెయిట్ పెరగాలన్నా, మజిల్ హార్మోనీని ఇంక్రీజ్ చేయడానికి మజిల్ హార్మోనీ ఉంది, సర్క్యులేషన్ ఉంది, పర్ఫార్మెన్స్ ఉంది, స్ట్రెంగ్త్ ఉంది, స్టామినా ఉంది, రీజనరేషన్, డీప్ రిలాక్సేషన్. అద్భుతంగా మనకి ఎంటైర్ డిజిటల్ జిమ్ అనేది మన చేతిలో ఉంది ఇక్కడ, అది గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ లెవెల్లో చాలా మంది సఫర్ అవుతారు. ఇది రెజనెన్స్ అనే ఎడిషన్ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. ఇందులో క్రానిక్ పెయిన్, క్రానిక్ బ్యాక్ పెయిన్, అలాగే లోకల్ జా పెయిన్, జాయింట్ లోకల్, మైగ్రేన్, ఇన్సామ్నియా, డిప్రెషన్, యాంగ్జైటీ, ఇలాంటి అద్భుతమైన పెయిన్ సైకి అంటే శారీరకంగా సంబంధించినటువంటి పెయిన్, ముఖ్యంగా బ్యాక్ పెయిన్. చాలా వరకు ఈరోజు ప్రతి ఇంట్లో ఈ సఫరింగ్ అనేది మనం చూస్తున్నాం. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, లేదా షోల్డర్ జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ పెయిన్స్, అలాంటి వాటికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. బయట పెయిన్ కిల్లర్లు వాడి కిడ్నీలు, లివర్లు ఖరాబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, మా ఫ్యామిలీలోనే ఉన్నారు. అలాంటిది ఈ సిస్టంలో ఏంటంటే మనకి నాన్ ఇన్వేసివ్ మెథడ్ లో ఆ పెయిన్ మీద పనిచేస్తూ ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించి అక్కడ ఉన్న టిష్యూని రీజనరేట్ చేసేటువంటి అద్భుతమైన ఫ్రీక్వెన్సీలు మనతో ఉన్నాయి. అలాగే డిప్రెషన్, యాంగ్జైటీ చాలా అద్భుతమైన ఫ్రీక్వెన్సీలు మనం చూడొచ్చు ఇలాగా. అలాగే మీరు ఇంకొంచెం డీప్ లెవెల్లో చూసుకుంటే జాబ్ అండ్ స్లీప్, అలాగే లెర్నింగ్ చాలా అద్భుతంగా పనిచేసి ఇది హై ఎండ్ డివైస్ లో మాత్రమే అందుబాటులో ఉండేటువంటిది అనమాట. సో దీంట్లో ముఖ్యంగా యాక్టివేషన్, పాజిటివ్ థాట్స్, బ్యాలెన్స్ నర్వ్స్, ఇది మన యొక్క పర్ఫార్మెన్స్ ని పెంచడానికి. అలాగే జాబ్ లో పని ఒత్తిడి, ఫెటిగ్, ఎగ్జాషన్ వల్ల అలసిపోవడం, ఎక్స్ట్రీమ్ టెన్షన్ గురవడం, అలాంటప్పుడు ఎక్స్ట్రీమ్ టెన్షన్ ఫ్రీక్వెన్సీలు మనకి ఇక్కడ కనిపిస్తుంది. దాంతోపాటు స్లీప్ డిస్టర్బెన్స్ ఉన్న, స్లీప్ పట్టకపోతుంది, అలాంటి వాళ్ళ కోసం స్లీప్ సిస్టమిక్, బెడ్ రెస్ట్, బ్యాలెన్స్ స్లీప్, అలాగే ఫైన్ ఫ్లో అనే ఫ్రీక్వెన్సీ పనిచేస్తాయి. అలాగే పిల్లల కోసం ప్రత్యేకించి లెర్నింగ్
లెర్నింగ్ సంబంధించి లెర్నింగ్ సిస్టమిక్, లెర్నింగ్ ఎక్యూటివ్, అలాగే ఇవి వాళ్ళని నేర్చుకోవాలనే తపన పెంచడం, అలాగే మెమరీ సంబంధించి మెమరీని ఎన్హాన్స్ చేయడం. ఇది పిల్లలకే కాదు, ఈరోజు పెద్దవాళ్ళకు కూడా ముఖ్యంగా ఈ అమ్నీషియా ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి. అంటే ఒక ఏజ్ వస్తుంది అంటే ఈ ప్రాబ్లం మెమరీ తగ్గిపోతుంది. సో వాళ్ళకి ఏంటంటే ముందుగానే ఆ యొక్క ఇంబ్యాలెన్స్ని గుర్తించుకొని మనం కానీ ఆ మెమరీ ఫ్రీక్వెన్సీ రన్ చేస్తే పిల్లల్లో అది మెమరీ స్టోర్ అవుతుంది, కెపాసిటీ పెరుగుతుంది. పెద్దవాళ్ళలో ఆ మెమరీ లాస్ కంట్రోల్ చేసుకోవచ్చు. దాంతోపాటు కాన్సన్ట్రేషన్ పెరగడానికి అప్పుడు ఎగ్జామ్ టెన్షన్ లేకుండా, స్ట్రెస్ లేకుండా కూడా ఇక్కడ ఫ్రీక్వెన్సీలు పిల్లల కోసం ఉన్నాయి. అలాగే మనం చూసుకుని పోతే డిజిటల్ న్యూట్రిషన్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. ఏదైతే బయట మార్కెట్లో న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఉన్నాయో ఆ సప్లిమెంటేషన్స్ అన్నీ కూడా దీంట్లోకి వచ్చి కూర్చున్నాయి. అందులో మీరు చూడొచ్చు ఎమినో యాసిడ్స్, ఆల్కలైన్ పౌడర్. బయట మార్కెట్లో పెద్ద పెద్ద మిషన్లు అమ్ముతారు 3 లక్షలు 4 లక్షలు పెట్టి. ఇక్కడ సింపుల్గా ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తే బాడీలో ఉన్న ఎసిడిక్ నేచర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఆల్కలైన్ పౌడర్ ఫ్రీక్వెన్సీ మన బాడీలో ఆల్కలైనిటీని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే కనెక్టివ్ టిష్యూస్, ఇంకా చెప్పాలంటే బ్లడ్ హార్మోనీ, బ్లడ్ సంబంధించిన ఫ్రీక్వెన్సీలు ఉన్నాయి. అలాగే వెయిట్ సంబంధించినవి ఉన్నాయి. ఇలాగ ప్రతిదీ కూడా ఈ రోజున మన ఏ ఆర్గానికి న్యూట్రిషన్ కావాలో ఆ ఆర్గానికి అందించే విధంగా ఈ ఫ్రీక్వెన్సీలు మనతో ఉన్నాయన్నమాట. అలాగే ఇంకా మీరు చూస్తే ఇంకొంచెం డీప్ లెవెల్లో డీప్ సైకిల్ ఫ్రీక్వెన్సీలు ఉన్నాయి. ఇందులో లంగ్స్, లివర్, కిడ్నీ, అలాగే మనకు ఉన్నటువంటి ఇంటెస్టైన్స్, అంటే మన గట్ వ్యవస్థను కూడా కాపాడటానికి ఫ్రీక్వెన్సీలు ఉన్నాయి. అలాగే దీంతో పాటు ఆయుర్వేదాన్ని మొత్తం కూడా పవర్ ఆఫ్ 3 అని చెప్పేసి చెప్తాం. అంటే ఈ రోజున వాత, పిత్త, కఫ అనేటువంటి దాన్ని బేస్ చేసుకునే ఆయుర్వేదం అనేది ఉంది. అలాంటి వాత, పిత్త, కఫాన్ని కూడా మనం బ్యాలెన్స్ చేసేటువంటి అద్భుతమైన ఫ్రీక్వెన్సీలు అంతా ఉన్నాయి. అలాగే శరీరంలో ఒకసారి ప్యాథోజన్స్ పెరిగిపోయి విపరీతమైనటువంటి బ్యాక్టీరియా డెవలప్ అవుతున్నప్పుడు దాని మీద కూడా ఫైట్ చేయడానికి జాపర్ ప్రోటోకాల్ అనే ఫ్రీక్వెన్సీ పనిచేస్తుంది. అలాగే మన గట్టు వ్యవస్థని క్లెన్స్ చేయడానికి ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఫ్రెండ్లీ ఫ్లోరా, ఇలాంటి ఫ్రీక్వెన్సీలు అన్ని పనిచేస్తాయి. ఒక డిజిటల్ ఆయుర్వేదం అంతా చేతిలో ఉంది. దీంతో పాటు ఒక బ్యూటీ పార్లర్, డిజిటల్ బ్యూటీ పార్లర్, మన హెయిర్ నుంచి నెయిల్ వరకు కూడా మనకి బ్యూటీ, స్కిన్ మీద సంబంధించి ఇన్నర్ బ్యూటీ, హెయిర్, స్కిన్, ఏజింగ్ ఇలాగ ఇవన్నీ కూడా ఈ ఫ్రీక్వెన్సీలు మనం ఇది ఫిజికల్ లెవెల్లో మన మైక్రో కరెంట్ థెరపీ ద్వారా ఆ యొక్క సెల్ని, ఆ యొక్క సిస్టమ్ని మనం డెవలప్ చేసే విధంగా ఈ ఫ్రీక్వెన్సీలు ఉన్నాయి. అంటే మేజర్గా అన్ని ఆర్గాన్స్ మీద ఇది మనకి సపోర్ట్ అవుతూ కనిపిస్తాయి. ఇది కాకుండా మనకి ఏమంటే ఇంకొక అప్లికేషన్ ఉంటుంది. అది మీకు ఇప్పుడు నేను పెద్దగా చెప్పలేను, ఒక సూచాకి చెప్తాను. ఇందాక ఏదైతే సార్ ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు, పోయిన డబ్బులు వెనక్కి వచ్చినాయి, అలాగే సంథింగ్. ఈవెన్ నేను కూడా సింగపూర్లో నా సూట్ కేసు పోగొట్టుకున్నాను. 30 రోజుల తర్వాత మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నాను. ఎయిర్పోర్ట్లో మిస్ అయిన బ్యాగ్ మళ్ళీ నాకు రావటం అనేది బికాస్ ఆఫ్ దిస్ ఆ యొక్క స్పిరిచువల్ అప్లికేషన్ అనమాట. మన వైబ్రేషన్ కి మనకి ఏది కావాలో దాని అఫర్మేషన్ ని మన క్వాంటమ్ ఫీల్డ్ కి పంపించి తద్వారా దాన్ని ఎప్పుడు కూడా స్టిమ్యులేట్ చేయడం ద్వారా ఆ విధంగా మన ఆరాల్లోకి ఆ యొక్క డిజైర్ ని మనం ట్రాన్స్మిట్ చేయొచ్చు అనమాట. సో ఇదంతా కూడా మీకు డీటెయిల్ ట్రైనింగ్స్ ద్వారా మేము నేర్పిస్తాం. అప్పటి వరకు మీరు ఓపిక పట్టండి. దీంతో పాటు మనకి ఏంటంటే హీలీ అడ్వైజర్ యాప్ అనమాట. దీంట్లో మనకి ఏదైనా ప్రోగ్రామ్ రన్ చేయాలి అన్నా, అంటే ఇప్పుడు ఎవరు ఉండరు మన చేతిలో, మన పక్కన. అలాంటప్పుడు మనం జస్ట్ ఆ సిమ్టమ్ ని మనం ఇక్కడ సెర్చ్ బార్ లో టైప్ చేస్తే మనం ఏ ఫ్రీక్వెన్సీలు రన్ చేయాలంతా కూడా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ అప్లికేషన్ మనకు చెప్పేస్తుంది. ఇప్పుడు సపోజ్ డయాబెటీస్ ఉంది, ఆ డయాబెటీస్ సంబంధించి ఇక్కడ మనం జస్ట్ ఆ పేరు టైప్ చేసిన లేదా ఆ సిమ్టమ్ టైప్ చేసిన మనకి ఇలా ప్రోగ్రామ్ చూపించేస్తుంది. సో ఆ విధంగా ఇక్కడ మనం చూడొచ్చు. మన తెలుగులో ఇది తీసుకోదు, ఇంగ్లీషే టైప్ చేయాలి. ఓకే, DIABETES స్పెల్లింగ్ మిస్టేక్స్ చూసుకోండి. ఇలాగ ప్రోగ్రామ్స్ చూపెడుతుంది అనమాట. ఇవన్నీ రన్ చేసుకోండి. స్ప్లీన్, ప్యాంక్రియాస్, అలాగే ఫ్రెండ్లీ ఫ్లోరా, వాత. ఎందుకంటే డయాబెటీస్ లో ఉన్న వాళ్ళకి వాతం కూడా పెరిగి ఉంటుంది. అలాగే లివర్ ఎఫెక్ట్ అవుతుంది, అలాగే సర్క్యులేషన్ ఇంపాక్ట్ అవుతుంది. అందుకని సర్క్యులేషన్ ఇచ్చారు. అలాగే హార్మోన్ ఎందుకంటే డయాబెటీస్ అంటే ప్యాంక్రియాస్ అనే దాని నుంచి హార్మోన్స్ రావాలి కదా, ఇన్సులిన్ అనే హార్మోన్ దానిని స్టిమ్యులేట్ చేయడానికి. ఇలాగా మనకి ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా. అలాగే డయాబెటీస్ లో మేజర్ గా వచ్చేటువంటి సఫరింగ్ ఏంటి, డయాబెటిక్ న్యూరోపతి, నరాల కోసం నర్వ్ హార్మోనీ. సో ఇలాగ మన ప్రతి ప్రోగ్రామ్ కూడా ఇక్కడ మనకి డీటెయిల్ గా చూపించడం జరుగుతుంది. ఇది మనకి బేసిక్ గా అప్లికేషన్ సంబంధించి. మరొకసారి ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్లో ఈ ప్రోడక్ట్ ఏ ప్రైస్ లో ఉంటే ఎంత అనేది కూడా నేను చెప్పేస్తాను. సో ఆ తర్వాత మీకు కన్క్లూజన్ లోకి వెళ్ళిపోతాం. రైట్. సో ప్రాక్టికల్ గా మీకు డివైస్ డెమో చూపించడం జరిగింది. ఈ విధంగా మనకి మొత్తం కూడా 200 రకాలుగా అయినటువంటి ఇది ఉన్నాయి. దీంట్లో వెల్త్ క్రియేషన్ కూడా చేసుకోవచ్చు, కనెక్షన్, రిలేషన్షిప్, ప్రొడక్టివిటీని కూడా ఎన్హాన్స్ చేసుకోవచ్చు. అంటే ఓవరాల్ గా అన్ని రకాలుగా మనం ఈ యొక్క టెక్నాలజీ ద్వారా ఓకే ఈ డివైస్ ని
మనం వాడుకోవచ్చు అనమాట. అలాగే దాంతోపాటు మన దగ్గర ఇంకొక డివైస్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ మ్యాగ్‌హీలి అంటాము. ఇది మ్యాగ్నెటిక్ తరంగాల ద్వారా మన యొక్క మైండ్, బాడీ అలాగే ఎన్విరాన్మెంట్ మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా ఇది ఎన్హాన్స్ చేస్తుంది. అందులో ముఖ్యంగా 4 మాడ్యూల్‌లో పనిచేస్తుంది. క్లాసిక్ అని, వాటర్ అప్లికేషన్స్ ఉన్నాయి. మనం తాగే వాటర్‌ని కూడా ఎనర్జైజ్ చేసుకొని తాగొచ్చు. అలాగే మన అట్మాస్ఫియర్‌ని కూడా మనం ఇన్‌ఫ్లుయెన్స్ చేయొచ్చు. సో, అలాగే దాంతోపాటు ఈ యొక్క మెకానికల్‌లో కంప్లీట్‌గా మన నరాలకి సంబంధించి ఇంకా ఇతరత్ర అన్ని రకాలుగా మనకి బెనిఫిట్ ఇస్తుంది. సో, ఇది ప్రత్యేకమైన ఫ్రీక్వెన్సీలు ఇక్కడ చూడొచ్చు. అలాగే దీంతో పాటు ఇక్కడ మనకున్న ప్రైస్ లిస్ట్ ఒకసారి చూద్దాం. మన బేసిక్ ఎడిషన్ వచ్చి 4 ప్రోగ్రామ్స్‌తో స్టార్ట్ అయింది. రూ. 23,595. దాని పేరు ఎసెన్షియల్. అలాగే రెండో ఎడిషన్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ గోల్డ్ అనమాట. ఇందాక నేను చెప్పిన గోల్డ్ సైకిల్ ఫ్రీక్వెన్సీతో పాటు ఇంకా అడిషనల్‌గా ఒక 3 ప్రోగ్రామ్స్ వస్తాయి. మొత్తం 10 ప్రోగ్రామ్‌లు కలిపి ఇది రూ. 43,560. అలాగే ఇది మనకి హోలిస్టిక్ అనేది థర్డ్ ఎడిషన్. దీంట్లో బయోఎనర్జెటిక్ హార్మనీ 1 అండ్ 2 అలాగే మెరిడియన్ ఛానెల్స్ ఇవన్నీ కూడా దీంట్లో యాడ్ అవుతాయి. మెంటల్ బ్యాలెన్స్ వస్తాయి. ఇవన్నీ కలిపి రూ. 87,225. కానీ ఈ లాస్ట్ ఏవైతే 3 ఎడిషన్స్ ఉన్నాయో వాటి మీద అద్భుతమైన డిస్కౌంట్ ఇచ్చారు. మామూలుగా రెజొనెన్స్ అనే ఎడిషన్‌లో మన పెయిన్ సంబంధించి చక్రాసు అలాగే అన్నీ కూడా యాడ్ అవుతాయి. ద బెస్ట్ బై అని చెప్తాం. ఇది రూ. 1,30,000 ఉన్నది. ఇప్పుడు రూ. 91,000కే వస్తుంది. దాంతో పాటు రూ. 20,000 ఉన్నటువంటి కాయిల్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఈరోజు. అలాగే ఐదో ఎడిషన్ వచ్చేసి మనకి రెజొనెన్స్ ప్లస్ ఎడిషన్. దీంట్లో కూడా అంతే 2,16,000. కానీ ఈ జనవరి న్యూ ఇయర్ సందర్భంగా మనకి 30% డిస్కౌంట్ ఇచ్చారు. అందువల్ల 1,51,000కే వస్తుంది. దీంట్లో దాదాపు మనకి ఇది అద్భుతమైన ఫ్రీక్వెన్సీస్ అన్నీ ఉన్నాయి. దీంట్లో డీప్ సైకిల్, లెర్నింగ్ పిల్లల కోసం అన్నీ కూడా యాడ్ అవుతాయి. అలాగే లాస్ట్ అండ్ హీరో దీంట్లో వచ్చేసి మనకి ఈ ప్రొఫెషనల్ అని చెప్తాం. ఇది రూ. 3,46,000. అలాంటిది ఈ రోజున 30% ఆఫర్‌లో మనకి రూ. 2,42,000కే వస్తుంది. సో, ఈ 3 ఎడిషన్ ఏది కొన్నా సరే రూ. 20,000 పడుతున్నటువంటి ఈ కాయిల్ ఫ్రీగా వస్తుంది. అలాగే ఈరోజు మ్యాగ్‌హీలి ఎవరైతే కొంటారో సో, ఆ మ్యాగ్‌హీలి మీద కూడా మనకి అద్భుతమైన ఆఫర్ ఇచ్చారు. సో, మామూలుగా అయితే విడిగా రాదు. 1,84,000కే మ్యాగ్‌హీలి ప్రొఫెషనల్ ఎడిషన్ వస్తుంది. దీంతో పాటు వాళ్ళకి ఒక అద్భుతమైన ఒక ప్రోగ్రామ్ మెరిడియన్ ఛానెల్స్ పేజ్ అంతా కూడా యాడ్ చేశారు. సో, ఆ విధంగా మీరు దీన్ని చూడొచ్చు. అలాగే ఏ ఎడిషన్ కొన్నా గానీ ఆ పై ఎడిషన్‌కి నెక్స్ట్ లెవెల్‌లో అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. కానీ ఒక చిన్న ప్రాబ్లమ్ ఏంటంటే అది కాస్ట్ టు కాస్ట్ ప్రైస్ అనేది మనం మళ్ళీ పేమెంట్ చేయాల్సి ఉంటది. అదే ఆఫర్స్ అనేవి వర్తించవన్నమాట. అందువల్ల ముందే ప్లాన్ చేసుకోండి. మీకు లైఫ్ లాంగ్ ఉండేది కాబట్టి ద బెస్ట్ ఎడిషన్ తీసుకోవచ్చు. అలాగే కొంతమంది తక్కువ ఎడిషన్ తీసుకున్నా గానీ వాళ్ళకి ఏ పేజ్ కావాలో ఆ పేజ్ కూడా పర్చేజ్ చేసుకునే అవకాశం కంపెనీ ఇచ్చింది. సో, ఈ విధంగా యూనిక్ హైలైట్స్ మేడ్ ఇన్ జర్మనీ ఆర్ డెవలప్డ్ బై టీమ్ ఆఫ్ సైంటిస్ట్, ఇంజినీర్స్, మెడికల్ ఎక్స్పర్ట్స్ అండ్ ప్రొఫెషనల్స్. పేటెంటెడ్ టెక్నాలజీ మనకి ఇక్కడ కనబడుతుంది. అండ్ ఒక్కసారి పర్చేజ్ చేస్తే లైఫ్ లాంగ్ మనం ప్రోగ్రామ్స్‌ని ఎంజాయ్ చేయొచ్చు. ఇండియాలో ఉన్న ప్రత్యేకమైనటువంటి ఫెసిలిటీ అది. సో, ఒక డివైస్ తీసుకుంటే ఎంటైర్ ఫ్యామిలీ అంతా కూడా వాడుకోవచ్చనమాట. సో, కంప్లీట్‌గా హెల్త్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ కంప్లీట్ హార్మనీ ఆఫ్ ద బాడీ, మైండ్ అండ్ స్పిరిట్. సో, ఇప్పుడు మీకు ఎవరైతే మిమ్మల్ని ఇన్విటేషన్ చేశారో వాళ్ళతో మీరు మాట్లాడండి. ఫైనల్‌గా డాక్టర్ రవి గారు ఒక 2 ముక్కలు మాట్లాడతారు. రవి గారిని ఇన్విటేషన్ చేసుకుందాం. యెస్ రవి గారు ప్లీజ్ కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లేశ్వర గారు. అద్భుతంగా మీకు ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ అనేది మల్లేశ్వర గారు మీకు అందించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది కొనుక్కోవడమే కాదు, దీన్ని ఎలా ఎఫెక్టివ్గా వాడుకోవాలో దానికి మేము ఒక టీమ్ ఆఫ్ పీపుల్ ఉన్నాము, కోర్ కమిటీ. సో, మీకు ప్రతి గురువారం దీనికి సంబంధించిన ఇది ఒక ఇన్ఫర్మేటివ్ క్లాస్ మాత్రమే. గురువారం ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. దాంట్లో ఇంకా డీటెయిల్ గా మీకు దీన్ని ఎఫెక్టివ్ గా ఎట్లా వాడుకోవాలనేది ట్రైనింగ్ ఇస్తాము. ఇది మొదటి అంశం. రెండో అంశం వచ్చేసి ప్రతి ఇంట్లో ఉండాల్సిన డివైస్ అండి ఇది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. మనకు మన లైఫ్ లో ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే హెల్త్ అండి. సో, ఇప్పుడు కాస్ట్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే నేను ఒకటే చెప్పగలుగుతానండి. ఎప్పుడో చనిపోయిన తర్వాత వచ్చే ఇన్సూరెన్స్, లేదో హాస్పిటలైజ్ అయితే వచ్చే మెడికల్ క్లెయిమ్స్, ఏ హాస్పిటల్లో జాయిన్ అయితే ఎంత మెడికల్ కవరేజ్, అవి ఫస్ట్ పెట్టుబడి పెట్టాలా, అవన్నిటికన్నా ముందు హీలి మీద పెట్టుబడి పెట్టాలా అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి నేను చెప్పేది. ఏదైనా మనం డ్యామేజ్ అయిన తర్వాత వచ్చేది నేను డ్యామేజే అంటానండి. డ్యామేజ్ కాకుండా చూసుకునేదే ఆరోగ్యం అంటాను. సో, నేను మీ అందరికి ఇచ్చే ఒపీనియన్ ఏంటంటే దీని కాస్ట్ చూడకండి, దీని విలువ చూడండి. ఒక ఇన్సూరెన్స్ పాలసీ కడితే ఎంత అమౌంట్ అవుతుంది, లేదా ఒక మెడికల్ క్లెయిమ్ కి మీరు కట్టాలంటే ఎంత అమౌంట్ అవుతుంది, లేదా ఒక డిసీజ్ కి ఒక వ్యక్తి ఒక ఇంట్లో ఎంత ఖర్చు పెడుతున్నారు, వీటన్నిటితో కంపేర్ చేస్తే దీని కాస్ట్ నథింగ్ అండి. మనం ఎక్స్క్యూజ్ చెప్పుకుంటే అది ఎవరేం చేయలేరు. నాకెందుకులే, నేను చాలా బాగున్నాను,
నాకేం హెల్త్ ఇష్యూస్ రావు, నేను చాలా స్ట్రాంగ్ ఉన్నాను అని ఎవరికి వాళ్ళకి ఫీలింగ్ ఉంటే ఎవరేం చేయలేము. కానీ నేను ఒకటే చెప్పగలుగుతానండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అనారోగ్యం వచ్చిన తర్వాత డబ్బులు ఖర్చు పెట్టినా, ఎంత కష్టపడ్డా, మళ్ళీ మన ఆరోగ్యాన్ని మాత్రం మనం వాపస్ తెచ్చుకోలేము. అంతవరకు అయితే ఖచ్చితంగా మనందరూ తెలిసిన విషయమే. కాబట్టి ఇమీడియట్ గా ప్లాన్ చేసుకోండి. వన్ టైం పర్చేస్, లైఫ్ టైం. నేనేమని చెప్తానంటే, డబ్బును పొదుపు చేసుకోండి, ఆస్తుల్ని పొదుపు చేసుకోండి, కానీ అనారోగ్యాన్ని మాత్రం పొదుపు చేసుకోకండి. బిగినింగ్ లోనే మన బాడీ సిమ్టమ్ చూపించగానే ఎంబడి యాక్షన్ లోకి రండి, హీలీ పెట్టుకోండి, క్లియర్ చేసేయండి. కోల్డ్ ఇమీడియట్ క్లియర్ చేయకపోతే సైనస్ క్లియర్ చేయకపోతే బ్రాంకటిస్ ని క్లియర్ చేయకపోతే ఆస్తమాని క్లియర్ చేయకపోతే వెంటిలేటర్. అది ప్రమోషన్ తీసుకుంటూనే ఉంటుందండి, ఆగదండి అనారోగ్యం. ఇమీడియట్ గా కోల్డ్ స్టేజ్ లోనే హీలీ పెట్టుకొని కోల్డ్ ని జీరో చేసేయండి, సైనస్ ని జీరో చేసేయండి. అంత దూరం ఎందుకు పోవడము, అంత కష్టపడడం ఎందుకు, డబ్బులు పెట్టి మళ్ళీ ఆస్తులు పోగొట్టుకోవడం ఎందుకు, ఇవన్నీ ఆలోచించుకోండి. ప్రపంచంలో అతి కాస్ట్లీ కాబోతుందే మెడికల్ అండి. మెడికల్ తర్వాత ఎడ్యుకేషన్. ప్రపంచంలో అత్యంత కాస్ట్లీ కాబోతుంది మెడికలే. అలాంటి మెడికల్లో మన ఆరోగ్యాన్ని కాపాడుకునే అద్భుతమే హీలీ వన్ టైం పర్చేస్. తర్వాత ఫ్రెండ్స్, ఈ డివైస్ కి మీకు మనీ బ్యాక్ పాలసీ కూడా ఉంది, టెన్షన్ పడకండి. చాలా మందికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే, ఇంత బాగా చెప్పారు, ఇంతమంది చెప్తున్నారు, నిజంగా నాకు కూడా రిజల్ట్ వస్తుందా? మీకు రిజల్ట్ వస్తుందా లేదా తెలుసుకోవాలంటే మీరు చేయాల్సిన పని ఒకటే పని అండి, కొని వాడడమే. మరి వాడకుండా ఎట్లా తెలుస్తుంది రిజల్ట్ వస్తుందో లేదో? మరి కొని వాడితే రిజల్ట్ రాకపోతే దానికి గ్యారంటీ ఎవరు? ఇది మనకు వచ్చే నెక్స్ట్ సమస్య. రైట్ ఆర్ నాట్? సో దానికి కూడా కంపెనీ మీకు సపోర్ట్ చేస్తుంది. మీరు కొత్త డివైస్ కొనండి, 14 రోజులు మనీ బ్యాక్ పాలసీ ఉంది. 10 రోజులే చెప్తానండి, 10 days మీకు గ్యాస్ ప్రోగ్రామ్ ఉంటే గ్యాస్ ప్రోగ్రామ్ పెట్టుకోండి, కాన్స్టిపేషన్ ఉంటే లార్జ్ ఇంటెస్టైన్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. అంతే, ఏం అవసరం లేదండి. ఎనర్జీ ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకోండి, లేదా స్ట్రెస్ ప్రోగ్రామ్ ఒకటే పెట్టుకోండి. 10 days పెట్టుకోండి. నిజంగా స్ట్రెస్ తగ్గిందా లేదని మీ బ్రెయిన్ చెప్తుంది, నిజంగా ఎనర్జీ అనిపిస్తుందా లేదని మీ బాడీ చెప్తుంది. ఇంకా అంతకుమించి ఏం కావాలండి? అన్నం ఉడికిందా లేదంటే మనం చూస్తాం కదా, అలానే నిజంగా ఈ మిషన్ పని చేస్తుందా అంటే మీరు 3 నెలలు వాడాల్సిన అవసరం లేదు, 10 days చాలు. ఆ 10 days లో మీ బాడీకి రిలీఫ్ తెలిసింది అనుకోండి, కంటిన్యూగా వాడుకుంటూ వెళ్ళండి. ఇంకా అన్ని రకాల హెల్త్ ఇష్యూస్ కి మీరు సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళండి. అసలు ఏ రిజల్ట్ అనిపించలేదు అనుకోండి, సింపుల్ గా ప్యాక్ చేయండి, కంపెనీకి రిటర్న్ పంపించేయండి, మీ అమౌంట్ మీ అకౌంట్కి వచ్చేస్తుంది, డివైస్ కంపెనీకి వెళ్ళిపోతుంది. ఇంకేం గ్యారెంటీ కావాలండి? ఎస్, యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్. మనీ బ్యాక్ గ్యారెంటీ కూడా ఉంది, రిజల్ట్ గ్యారెంటీ ఇచ్చారు, వద్దంటే వాపస్ తీసుకుందాం. ఇక మూడో అంశం, లాస్ట్ అంశం, ఎవరైతే మీరు ఈ డివైస్ తీసుకోవాలనుకుంటున్నారో దయచేసి కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ లో మాత్రమే తీసుకోండి. చాలా ఫేక్ వెబ్సైట్లు ఈ డివైస్ ఫోటోలు పెట్టి నార్త్ అలానే బయట నుంచి కూడా క్రియేట్ చేసి, ఫారెన్స్ నుంచి క్రియేట్ చేసి ఈ డివైస్ రేటు మీకు తక్కువ చూపిస్తున్నారు. ఇవి చాలా కంప్లైంట్లు వస్తున్నాయి కాబట్టి మిమ్మల్ని అందరూ వార్న్ చేస్తున్నానండి. ఆ రేట్ చూపించగానే మీరు టెంప్ట్ అయిపోయి మీరు ఆ లింక్ క్లిక్ చేయగానే మీ అకౌంట్ లో ఉన్న డబ్బులు ఎగిలిపోయాయి అనుకోండి, నాకు సంబంధం లేదు, కంపెనీకి సంబంధం లేదు. కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ లో కొంటే మాత్రమే మీకు ఇన్వాయిస్ వస్తుంది, ఈ వారంటీస్ వస్తుంది, మీ డబ్బులకు ఈ సైబర్ క్రైమ్స్ నుంచి మీ అమౌంట్ ని మీరు కాపాడుకునే వాళ్ళు అవుతారు. ఎందుకంటే అన్అఫిషియల్ వెబ్సైట్లలో ట్రాన్సాక్షన్స్ కి కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు, అఫిషియల్ వెబ్సైట్ కి మాత్రమే. మరి అఫిషియల్ వెబ్సైట్ కంపెనీది ఎక్కడ దొరుకుతుందంటే, ఎవరైతే మిమ్మల్ని ఈ సెషన్కి ఇన్వైట్ చేశారో వాళ్ళని అడిగితే మీకు లింక్ ఇస్తారు, ఆ లింక్ క్లిక్ చేసి కంపెనీ అఫిషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు డివైస్ కొనుక్కోండి. ఆ ఫేక్ వెబ్సైట్ లోకి మాత్రం వెళ్ళొద్దు, దానికి కంపెనీకి సంబంధం లేదండి. అండ్ లాస్ట్ పాయింట్, ప్రతి ఇంటికి రాబోయే డివైస్ అండి. ఈ రోజు మీకు లగ్జరీ అనిపించవచ్చు, అన్ని విన్నాక కూడా మీకు అనిపించవచ్చు ఇంత డివైస్ ద్వారా ఇన్ని రకాల క్లియర్ ఎట్లా అవుతుందని. నేనేమంటున్నా అంటే, ఇంత డివైస్ ద్వారా ఎందుకు క్లియర్ కాకూడదు? ఏమైనా తప్ప? అలా అవుతే ఏమైనా నష్టమా? ఇలానే అంటే ఈ డివైస్ ద్వారా కంట్రోల్ అయితే ఏమైనా లాస్ మనకు? ఎందుకు కాకూడదండి? అలాంటి రోజులు రావాలని మనం అందరం కోరుకుందామండి. ఎప్పుడు 2050లో రావాల్సిన టెక్నాలజీ ఇప్పుడు 2025లో వచ్చేసింది. కాబట్టి ఖచ్చితంగా 25 సంవత్సరాలు అడ్వాన్స్ గా మన లైఫ్ లోకి మనకి రాబోతుంది. మేమందరం అదృష్టవంతులు, నేను మల్లేశ్వర గారు మేమంతా అదృష్టవంతులు. ఎందుకంటే 5 years బ్యాకే మా ఇంట్లోకి వచ్చేసి మమ్మల్ని మేము కాపాడుకుంటాం. సో మీ అందరూ కూడా మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ ఫ్యామిలీని కాపాడుకోండి. హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ హీలీ ద్వారా, ఫ్రీక్వెన్సీస్ ద్వారా పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు మల్లేశ్వర గారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చూశారు కదా,
ఫ్రెండ్స్, మంచి ప్రజెంటేషన్ మీకు వచ్చింది ఇప్పుడు. ఇక మీరు ఆలోచన చేసి తొందరగా మిమ్మల్ని ఎవరైతే పిలిచారో వాళ్ళకి మీరు థ్యాంక్స్ చెప్పండి, గ్రాటిట్యూడ్ చూపండి. గ్రాటిట్యూడ్ గివ్స్ ఏ హైయెస్ట్ వైబ్రేషన్ అన్నమాట. సో థ్యాంక్ఫుల్గా మీరు ఉండండి. అండ్ మోరోవర్ ఎథికల్గా మనం ఎవరైతే మనల్ని పిలిచారో వాళ్ళనే మీరు మీట్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఓపిక మీటింగ్ విన్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మళ్ళీ మనం నెక్స్ట్ సాటర్డే కలుసుకుంటాం. టిల్ దెన్ గుడ్ నైట్, బాయ్, సీ యూ. గుడ్ నైట్, బాయ్.